నెక్స్ట్ నాకు మొన్న ప్రజ్ఞవ్ రాలేదు ఇవాళ. ఆన్లైన్ ఉన్నాడా? ఓకే. భానుసాయి ప్రజ్ఞవ్ అడిగిన డౌట్కి, అలాగే మార్నింగ్ కార్తిక్ సార్ అడిగిన డౌట్కి నాకు క్లారిటీ వచ్చింది, విచ్ ఇస్ మీ క్లారిటీ లేదని. ఐ మీన్ అడిగిన దానికి. ఎనీవే పాయింట్ ఇస్, వైటిఎంకి కూపన్కి వీటికి కన్ఫ్యూజన్ అవుతున్నారేమో అని. సో జస్ట్ నేను ఒకసారి ఆల్రెడీ అయిపోయిన టాపిక్ రివైజ్ చేస్తున్నాను. భానుసాయి వాళ్ళ ఆన్లైన్ ఉన్నట్టున్నాడు. ఓకే. బట్ పాయింట్ ఈజ్, భానుసాయి ప్రజ్ఞవ్ అని కాదు, నాకు ఇన్ జనరల్ గా అండర్స్టాండింగ్ లో ఏమైనా ఇబ్బంది ఉందేమో అని. మీకు అండర్స్టాండ్ అని చెప్పండి, దాన్ని బట్టి ఫర్దర్ డిస్కషన్ ఏదైనా. ఏదండి? అక్కర్లేదు చేతితో చూద్దాం. మరి డస్ట్ ఇక్కడ ఒకటి ఉన్నట్టుంది. ఓకే, ఇంకా రాయలే కదా మీరు, మరి డిస్ప్లే రాస్తే కనపడదేమో. ఓకే. దీనికి మీ అండర్స్టాండింగ్ అండి, బాండ్ వాల్యుయేషన్ ఇప్పటిదాకా 3 డిస్కషన్స్ అయినట్టు ఉన్నాయి. ఒకటి వాల్యుయేషన్ ఆఫ్ ద బాండ్ అయింది, ఇంకోటి డ్యూరేషన్ ఆఫ్ ద బాండ్ అయింది, ఇంకోటి వైటిఎం అయింది, మోడిఫైడ్ డ్యూరేషన్ అయింది. కాన్వెక్స్ దాకా వెళ్ళలేదు ఇంకా. బట్ అసలు వాల్యుయేషన్ దగ్గరే కొంత కన్ఫ్యూజన్ ఉంది అనుకుంటే, వాల్యుయేషన్ మీకు ఏమర్థమైంది? ఐ మీన్ ఫస్ట్ స్టార్ట్ చేసింది బాండ్ వాల్యుయేషన్ అనా, లేకపోతే ఎనీ వాల్యూ ఆఫ్ అసెట్? వాల్యూ ఆఫ్ ఎనీ అసెట్ తో స్టార్ట్ చేసాం. దానికి ఏం డిఫైన్ చేసాం? క్యాష్ ఫ్లోస్. ఎనీ అసెట్ వాల్యూ చేయాలంటే ఏం కావాలి? పోనీ టైం కావాలి, క్యాష్ ఫ్లోస్ కావాలి, ఎక్స్పెక్టెడ్ రిటర్న్. రైట్? క్యాష్ ఫ్లోస్ ఏం రిప్రజెంట్ చేస్తాయి? నాకు వచ్చే రిటర్న్ ని. ఎక్స్పెక్టెడ్ రిటర్న్ డిస్కౌంట్ రేట్ తీసుకున్నారు కదా, అదేం డిఫైన్ చేస్తుంది? అంటే రిస్క్ ని. అంతేనా? మన ఎక్స్పెక్టేషన్ ఎప్పుడు ఎక్కువ ఉంటుంది, రిస్క్ ఆఫ్ ద అసెట్ ఎక్కువ ఉంటే. ఎక్స్పెక్టేషన్ ఎప్పుడు తక్కువ ఉంటుంది, రిస్క్ ఆఫ్ ద అసెట్ తక్కువ ఉంటే కదా. మిగిలింది ఇంకేంటి? లైఫ్. అంటే ఎన్నాళ్ళు వస్తాయి? ఈ మూడే కదా. ఈ మూడు తెలిస్తే ఏ అసెట్ వాల్యూ నేను కట్టొచ్చు అన్నాను. అంతేనా? రైట్. సింపుల్ ఏం చేయాలి? అన్ని క్యాష్ ఫ్లోస్ ని ప్రజెంట్ వాల్యూ తేవాలి, యాడ్ చేస్తే అది నా అసెట్ వాల్యూ. ఇప్పుడు ఈ మూడిట్లో ఏది సబ్జెక్టు అన్నాను. సబ్జెక్టు అంటే ఎగ్జాంపుల్, రైట్, మీ యొక్క కాన్సెప్చువల్ డిపెండెన్స్ మీ మీద డిపెండ్ అవుతుందండి. మీకు ఒకలా అనిపించవచ్చు, ఇంకోలా అనిపించవచ్చు. ఆబ్జెక్టివ్ అంటే అందరికి ఒకేలా అనిపిస్తుందని కదా. సో ఇప్పుడు ఈ 3 వేరియబుల్స్ లో క్యాష్ ఫ్లో, లైఫ్ అండ్ మీ డిస్కౌంట్ రేట్, మూడే కదా కావాలి. క్యాష్ ఫ్లో, లైఫ్ అండ్ డిస్కౌంట్ రేట్. ఈ మూడిట్లో సబ్జెక్టివ్ ఏది? డిస్కౌంట్ రేట్ కదా. ఎందుకు? క్యాష్ ఫ్లో ఎంత రావాలో డిఫైన్, లైఫ్ ఆఫ్ ది అసెట్ డిఫైన్, డిస్కౌంట్ రేట్ సబ్జెక్టివ్. దేని మీ సబ్జెక్టివ్? మీ ఎక్స్పెక్టెడ్ రిస్క్ మీద. ఓకే, విచ్ ఇస్ మీరు ఎంత రిటర్న్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, దాన్ని బట్టి రిస్క్ బట్టే కదా రిటర్న్ ఎక్స్పెక్ట్ చేస్తారు. రైట్? మీరు చిన్నప్పుడు అనుకున్నాం, మనం ఫస్ట్ ఫ్లోర్ నుంచి తోసేస్తే 10,000కి అయితే మీరు ఓకే దూకేయడానికి. థర్డ్ ఫ్లోర్ లో బెట్ చేస్తే ఎంత అన్నారు? 10,000 కన్నా ఎక్కువ రావాలన్న కామన్ సెన్స్ అయితే ఉంది కదా. విచ్ ఇస్ హయ్యర్ ద ఫ్లోర్, హయ్యర్ ద బెట్. అంటే రిస్క్ పెరగగానే మీరు ఆటోమేటిక్ ఏం అడుగుతున్నారు? ఎక్కువ రిటర్న్ అడుగుతాం. దట్ ఈస్ సింపుల్ కామన్ సెన్స్ కదా. ఓకే, సో ఇక్కడ దాకా ఓకే అర్థం అవుతాయి మీకు. డిస్కౌంట్ రేట్ డిపెండ్స్ ఆన్ యువర్ రిస్క్ పర్సెప్షన్ అన్నాం. అంతేనా? రైట్. ఎప్పుడైతే ఈ 3 ఫ్యాక్టర్స్ లో ఒక ఫ్యాక్టర్ మీ చాయిస్ మీద డిపెండ్ అయి ఉంటుందో, అందరికీ ఒకటే వాల్యూ రావాలని ఉందా? లేదు. ఓకే, సో మీ పర్సెప్షన్ బట్టి మీకో వాల్యూ రావచ్చు, నాకో వాల్యూ రావచ్చు. ఇంతవరకు క్లారిటీ ఉంది కదా. ఇప్పుడు నేను ఏదైతే డిస్కౌంట్ రేట్ వాడుతున్నానో దాన్నే వైటిఎం అన్నాం కదా, ఈల్డ్ టు మెచ్యూరిటీ. ఇప్పుడు ఈల్డ్ అంటే నార్మల్గా ఏమన్నాం? రిటర్న్. అంతేనా? నేను పొలంలో ఏదైనా వేసే నాకు ఈల్డ్ వస్తుంది అంటే ఏం వస్తుంది? రిటర్న్ వస్తుంది. నేను వేసిన దానికి ప్రతిఫలం వస్తుంది, విచ్ ఇస్ మై రిటర్న్. రైట్? సో రిటర్న్ టిల్ మెచ్యూరిటీ. ఓకే, అంటే ఆబ్వియస్లీ నేను బాండ్ ఎప్పటిదాకా హోల్డ్ చేయాలి? మెచ్యూరిటీ దాకా హోల్డ్ చేయాలి. ఓకే, ఇప్పుడు ఈ వాల్యూకి ఓ పేరు పెట్టాలంటే దీనికి ఏం పేరు పెట్టాం? ఇది మార్కెట్లో ఇంతకు ఉంటుందా? ఉండాలని రూల్ ఉందా? లేదు కదా. ఇది ఎవరు కట్టుకున్న వాల్యూ? మీరు కట్టుకున్న వాల్యూ. మార్కెట్ ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. సో మీరు కట్టుకున్న వాల్యూకి మీరు ఏం పేరు పెట్టారు? థియరిటికల్ మార్కెట్ ప్రైస్ ఆర్ ఇంట్రెన్సిక్ వాల్యూ. సో ఇదే ఇంట్రెన్సిక్ వాల్యూ అని. ఓకే, ఇది మార్నింగ్ క్వశ్చన్ అది, అందుకని. ఓకే, సో ఇంట్రెన్సిక్ వాల్యూతోనే మొదలెట్టాను దుర్మార్గులారా. రైట్? మళ్ళీ మీరు కొత్తగా ఇంట్రెన్సిక్ వాల్యూ ఏంటని స్టార్ట్ చేయకండి. సో ఫస్ట్ ఇంట్రెన్సిక్ వాల్యూ ఏంటి? నథింగ్ బట్ థియరిటికల్ మార్కెట్ వాల్యూ కదా. ఇంట్రెన్సిక్ వాల్యూ డిపెండ్స్ ఆన్ ఇన్వెస్టర్ టు ఇన్వెస్టర్. ఇది ఇక్కడ దాకా ఓకే కదా. రైట్? ఇప్పుడు ఇది నిజం అనట్లేదు, ఇది మీ పర్సెప్షన్ కదా. మీకున్న డిస్కౌంట్ రేట్ మీరు వాడుతున్నారు, మార్కెట్ విల్ రియాక్ట్ సమ్ వే. సో మార్కెట్ లో ఎగ్జాంపుల్ 100 ఉంది, మీరు ఇంట్రెన్సిక్ వాల్యూ కడితే 80 వచ్చింది. మీరు మార్కెట్ నమ్ముతారా, మిమ్మల్ని మీరు ఎక్కువ నమ్ముకుంటారా?
మిమ్మల్ని మీరు ఎక్కువ నమ్ముకుంటారు. ముందే అనుకున్నాం మన అందరం మూర్ఖులం అని, రైట్? సో మనం నమ్ముకుంటాం, రైట్? సో 80 బెటరా 100 బెటరా? 80 నమ్ముతారు మీరు. సో ఎప్పటికైనా 100 నుంచి షేర్ ఏమైపోతుంది, బాండ్ ఏమైపోతుంది, 80కి పడిపోతుందని తెలిసినప్పుడు ఏం చేస్తారు? అమ్మేస్తారు, అంతే కదా. పెరుగుతుందని తెలిస్తే కొంటారు, పడిపోతుందని తెలిస్తే అమ్ముతారు. సో యాజ్ సింపుల్ యాజ్ దట్. దాన్నే వాడు ఏమన్నాడు, యాక్చువల్ ఈజ్ గ్రేటర్ దాన్ ఇంట్రెన్సిక్ అయితే ఓవర్ వాల్యూడ్, యాక్చువల్ లెస్ దాన్ ఇంట్రెన్సిక్ అయితే అండర్ వాల్యూడ్, ఓవర్ వాల్యూడ్ అయితే సెల్ చేయండి, అండర్ వాల్యూడ్ అయితే బై చేయండి. ఇక్కడ దాకా నేర్చుకున్నాం కదా. ఇప్పుడు నాకు తెలిసి కన్ఫ్యూజన్ ఎక్కడ వచ్చి ఉంటుందంటే, వైటీఎం కడుతున్నప్పుడు యాక్చువల్ మార్కెట్ ప్రైస్ తీసుకోవాలి, ఇంట్రెన్సిక్ కాదు అని నేను అంటున్నాను కదా. లాస్ట్ టైం సమ్ లో కూడా మీరు వైటీఎం కట్టినప్పుడు మోస్ట్ ఆఫ్ ద సమ్స్ లో వాడే మార్కెట్ ప్రైస్ ఇస్తున్నాడు. బాండ్ వాల్యూ వేరు, మార్కెట్ ప్రైస్ వేరు అంటాం. బాండ్ వాల్యూ నేను కడుతున్న ఇంట్రెన్సిక్ వాల్యూ, మార్కెట్ ప్రైస్ వాడిస్తున్న మార్కెట్ లో డిమాండ్ అండ్ సప్లై బట్టి ఉన్న ప్రైస్. ఓకే, సో ఇప్పుడు నేను ఎప్పుడైతే వైటీఎం కడుతున్నానో, వైటీఎం అనేది ఇందాకే మీరు ఈల్డ్ టు మెచ్యూరిటీ అన్నారు కదా. ఓకే, మీరు ఎంతైతే ప్రైస్ అనుకుంటున్నారో అంతకి మీరు మార్కెట్ లో కొనగలరా? ఎంతైతే మీరు ప్రైస్ అనుకుంటున్నారో అంతకి మీరు మార్కెట్ లో కొనగలరా? లేకపోతే మార్కెట్ లో ఎంత ఉందో అంత కొనాలా? అంతే కదా. ఇప్పుడు ఎగ్జాంపుల్ మార్కెట్ లో 1050 ఉంది, బట్ మీ ఉద్దేశంలో 950 ఉండాలి. ఇప్పుడు 950 మీరు కొనగలరా? కొనలేరు కదా. ఎంత కొనాలి? 1050కే కొనాలి. సో ఇప్పుడు నేను ఎప్పుడైతే వైటీఎం అని పదం వాడుతున్నానో, అంటే వైటీఎం కట్టాలంటున్నానో, ఇప్పుడు రివర్స్ చేయండి. ఇందాక నేను బాండ్ వాల్యూ కట్టాలంటే వైటీఎం కావాలి, అది పక్కన పెట్టండి. ఇప్పుడు నాకేం కావాలి? వైటీఎం కావాలి. వైటీఎం ఇట్ సెల్ఫ్ ఈస్ నథింగ్ బట్ మై రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ కదా. సో నా ఇన్వెస్ట్మెంట్ విల్ ఆల్వేస్ బి మేడ్ ఎట్ యాక్చువల్ మార్కెట్ ప్రైస్, అవునా కదా. సో ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ ఎంతకు చేస్తానంటే ఆ రోజు మార్కెట్లో ఎంతకుందో అంతకే చేయగలను, అంతే కదా. దెర్ ఇస్ నో అదర్ ఆప్షన్. నాకు నచ్చిన ప్రైస్ నేను చేయగలనా? చేయలేను. మార్కెట్లో ఎంత ఉందో అంతకే చేయగలను. సో ఇప్పుడు మీరు వైటీఎం కడుతున్నప్పుడు, అగైన్ ఐఎమ్ రిపీటింగ్, వైటీఎం కడుతున్నప్పుడు మీ ఫండమెంటల్ అజంప్షన్ ఇస్ దట్ యు ఆర్ పర్చేసింగ్ అ బాండ్ ఇన్ ద మార్కెట్ ఎట్ ద మార్కెట్ ప్రైస్ అండ్ యు ఆర్ హోల్డింగ్ ఇట్ టిల్ మెచ్యూరిటీ. అండ్ ఇంకో అజంప్షన్ ఏంటి? ఫర్ వైటీఎం టు అప్లై 2 assumptions కదా, రైట్? ద రీఇన్వెస్ట్మెంట్స్ ఆర్ మేడ్ ఎట్ వైటీఎం రేట్ కదా. సో అందుకని బై డెఫినేషన్ వెన్ యూఆర్ స్పీకింగ్ అబౌట్ వైటీఎం, నేను ఇప్పుడు ఇంట్రెన్సిక్ వాల్యూ మాట్లాడట్లేదు, వైటీఎం మాట్లాడుతున్నప్పుడు ద ఫండమెంటల్ అజంప్షన్ ఇస్ దట్ యు ఆర్ బయింగ్ ఎ బాండ్ ఎట్ ద కరెంట్ మార్కెట్ ప్రైస్ అండ్ యు ఆర్ హోల్డింగ్ ద బాండ్ టిల్ మెచ్యూరిటీ అండ్ ద ఇంటర్మీడియట్ క్యాష్ ఫ్లో ద రీఇన్వెస్ట్ రేట్ ద వైటీఎం రేట్. ఇదేగా చేశారు. ఓకే, సో ఇది జరిగితేనే అప్పుడు ఏమవుతుందో ఆటోమేటిక్ మీకు వచ్చిన రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ వస్తుంది. సో ఎంతకి కొంటారు అన్నదానికి మీరు వైటీఎం కట్టేటప్పుడు కన్ఫ్యూజన్ రాకూడదు. ఎంత కొంటారు? యాక్చువల్ మార్కెట్ ప్రైస్కే కొంటారు. సమ్లో యాక్చువల్ మార్కెట్ ప్రైస్ లేదనుకోండి, అప్పుడు మీ ఇంట్రెన్సిక్ వాల్యూ అండ్ మార్కెట్ ప్రైస్ ఇస్ సేమ్ అని, అంతే తప్ప అదర్వైజ్ ఎప్పుడు కూడా మార్కెట్లో ఉన్నదానికే కొనాలి కదా. సో అందుకని ఫస్ట్ ఈ కన్ఫ్యూజన్ డిస్పెల్ అవుతే బాగున్నారు. I mean, మన ఇంకా స్టార్టింగ్ లో ఉన్నాయి. దిస్ ఇస్ సపోజ్ టు బి వన్ ఆఫ్ ద ఈజియర్ టాపిక్ విచ్ ఇస్ ద ట్రాన్సిషన్ ఫ్రమ్ యువర్ సిఏ ఇంటర్ టైమ్ వాల్యూ ఆఫ్ మనీ టు ఆల్మోస్ట్ బాండ్ వాల్యూషన్. నథింగ్ డిఫర్స్ కదా. బేసిక్ ప్రిన్సిపల్ రిమైన్ ద సేమ్, విచ్ ఇస్ ప్రెసెంట్ వాల్యూ కట్టడం, అంతే. గోయింగ్ ఫర్దర్ కొత్త కాన్సెప్ట్స్ వస్తాయి. సో మీరు ఇక్కడే కన్ఫ్యూజ్ అవుతున్నారంటే మేబీ ఐ నీడ్ టు చేంజ్ ద ప్యాటర్న్. సో మీ దాకా ఇక్కడ దాకా ఏమైనా అర్థమైందా, లేకపోతే డౌట్ ఉందా? ఇది ఓకేనా? సారీ, ఎక్సెల్ షీట్ లో. ఎక్సెల్ షీట్ ఎందుకు, మనకి ఎగ్జామ్లు ఇస్తాడేమో ఎక్సెల్ షీట్. అదేదో నేను ఊరికే కట్టుకోవడానికి ఈజీగా చెప్పాను. రియలైజ్ వీళ్ళు కట్టాం ఎక్సెల్ షీట్ లో, బట్ ఎక్సెల్ షీట్ లో చేసామా లేదా దీంట్లో చేసామా పక్కన పెడితే ఓకే, ఎక్సెల్ షీట్ తీద్దాంలేండి. బట్ ఎనీవే ఎగ్జామ్ దాకా మీకు ఎక్సెల్ షీట్, ఇప్పుడు ఈవెన్ మోడిఫైడ్ డ్యూరేషన్ కూడా ఎక్సెల్ షీట్ ఫామ్ లో ఉంది. బట్ మనం ఏం చేసాం, ప్రజెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ ఫ్లోస్ అవన్నీ కట్టాం. రియలైజ్ రీల్ కాన్సెప్ట్ ఇంకా మనం ఎలా టచ్ చేయలేదు. ఒకసారి హెడ్డింగ్ పెట్టంగానే ఆపాం కదా, ఆపి డ్యూరేషన్ వైపు వచ్చాం. సో ప్రస్తుతానికి నాకు ఇది కన్ఫర్మ్ చేయండి. ఎక్సెల్ మనం తర్వాత చూద్దాం. ఎగ్జామ్ దాకా వెదర్ వాల్యూ ఆఫ్ ద బాండ్ కట్టగలరా లేదా, ఇది కట్టగలం కదా. అండ్ రకరకాల బాండ్లు కట్టాం. దేనికి కట్టాం? ఇర్రిడీమబుల్ కట్టాం. ఇర్రిడీమబుల్ అయితే ఫార్ములా ఏమన్నాను, ఇంట్రెస్ట్ బై వై కదా. అదే కూపన్ బాండ్ అయితే ఇంట్రెస్ట్ ఇంటూ పీవీఎఫ్ వై కామా ఎన్ ప్లస్ రిడెంప్షన్ వాల్యూ ఇంటూ పీవీఎఫ్ వై కామా ఎన్. అదే జీరో కూపన్ బాండ్ అయితే రిడెంప్షన్ వాల్యూ డివైడ్ బై పీవీఎఫ్ అని వచ్చేమో 1 + y హోల్ పవర్ n. సింగిల్ ఇయరే కదా, రైట్? సో 1 + y హోల్ పవర్ n. పీవీఎఫ్ వాడితే ఇంటూ అయిపోవాలి అప్పుడు కదా, రిడెంప్షన్ వాల్యూ ఇంటూ పీవీఎఫ్ అయిపోవాలి. డివైడ్ బై వాడుతున్నారంటే ఇంటూ 1/1 + y హోల్ పవర్ n కదా.
So which is same as into PVF. Okay. So value of bond కట్టగలరు అనుకుందాం. Second one is YTM కట్టగలగడం. And YTM కట్టేటప్పుడు unless there is no data on the sum, automatically మీరు చేస్తున్నది ఏంటి, actual market price. Okay. And intrinsic value కట్టాక, right, intrinsic value కట్టాక మీ actual market price is compared to the theoretical market price అన్నారు. either greater ఉండొచ్చు, less ఉండొచ్చు, అంతేనా, or equal to ఉండొచ్చు. గ్రేటర్ ఉంటే యాక్చువల్ ఓవర్ వాల్యూడ్ అయినట్టు, వెరాజ్ లెస్ ఉంటే అండర్ వాల్యూడ్ అయినట్టు, ఈక్వల్ ఉంటే, రైట్, ఈక్వల్ ఉంటే ఆటోమేటిక్గా ఈక్వలిబ్రియం ఉంది, విచ్ డజంట్ మ్యాటర్. ఓకే. సో విచ్ ఇస్ లైక్ ఎగ్జాక్ట్లీ మీరు ఎంత అనుకుంటున్నారో మార్కెట్ ప్రైస్ అంతే ఉంటుందని, విచ్ ఇస్ రేరిటీ. ఓకే. ఎనీవే అది పక్కన పెడితే ఇవి ఒక 2 క్లాసెస్లో డిస్కస్ చేసాం. సో ఈ క్లారిటీ ఓకే కదా ప్రస్తుతానికి. రియలైజ్ వైట్ ఏం కట్టట్లేదు ఇంకా, ఇది ఓకే. దీని నెక్స్ట్ మనం దేనికి వెళ్ళాం, డ్యూరేషన్ కాన్సెప్ట్కి వెళ్ళారు. డ్యూరేషన్ డిఫైన్ చేయమంటే ఏమన్నాం అసలు, బేసిక్గా అసలు దాని డెఫినేషన్ ఉందా, ఒరిజినల్గా లేదా? ఒరిజినల్గా డెఫినేషన్ లేదు, రైట్. బట్ ఫర్ ద సేక్ ఆఫ్ డిస్కషన్ ఫస్ట్ డిస్కషన్ ఏమన్నాం, టైం టేకెన్ టు రికవర్ ద ఇన్వెస్ట్మెంట్ మేడ్. సో మీరు ఒక బాండ్ కొన్నారు విత్ 980 970, సో దట్ ప్రైస్ ఏదైతే ఇన్వెస్ట్ చేశారో దాన్ని రికవర్ చేయాలి. సో వాట్ ఎవర్ యూ హ్యావ్ ఇన్వెస్టెడ్ రికవర్ చేయడానికి పట్టిన టైం ని డ్యూరేషన్ అన్నారు, ఫస్ట్ థింగ్. సెకండ్ ఏమన్నాం, it helps to calculate the modified duration. So even though it is not a direct calculation, but it helps you calculate the modified duration. అది మీరు సెకండ్ అన్నారు. దాన్ని ఏమన్నారు, it helps you immunize the portfolio in the sense it is supposed to be the optimum holding period అన్నాం కదా. అంటే ఎంత పీరియడ్ బాండ్ నేను హోల్డ్ చేస్తే ఇట్ ఈస్ ఐడియల్ ఫర్ మీ టు హోల్డ్ ద బాండ్ అన్నారు. నథింగ్ బట్ ఇండైరెక్ట్ వేలో ఇట్ హెల్ప్స్ యూ ఇమ్యూనైజ్ ద పోర్ట్ఫోలియో. ఇమ్యూనైజ్ ద పోర్ట్ఫోలియో అంటే ఇట్ షీల్డ్స్ యూ అగెన్స్ట్ ఎనీ ఇంట్రెస్ట్ రేట్ చేంజెస్. సో మీ వైటీఎం మారినా కూడా మీ పోర్ట్ఫోలియో మారకుండా ఇట్ విల్ హెల్ప్ యూ హోల్డ్ ద పోర్ట్ఫోలియో. ఓకే. అది ఎలా అవుతుందంటే బై బ్యాలెన్సింగ్ సంథింగ్ కాల్డ్ as రీఇన్వెస్ట్మెంట్ రిస్క్ అండ్ ప్రైస్ రిస్క్, విచ్ ఈస్ ద డిస్కషన్. ఇంకా డిస్కషన్ అవ్వలేదు. But right now, just my understanding is duration is nothing but the average time required to recover the investment. It helps you calculate the modified duration and it helps you immunize the portfolio. Okay, but immunize the portfolio inka discuss cheddam. And duration ela kattaru, first ela kattaru. Our homework annattu nanga durmargu chesarandi. Endo vachindi duration adi exams amma adi photo teese share chesinattu 4.25 37 close enough maybe. A method వాడారు ఇది, b minus v plus divided by present value of cash flow. So maybe okay, మీకేం తెలిసింది, చేయలేదమ్మా. ఓకే. ఎనీవే, సో డ్యూరేషన్ కట్టారు. 3 మెథడ్స్ వాడాం కదా. ఒకటేమో ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ ఫ్లోస్ కట్టారు, రైట్. కట్టి సిగ్మా వెయిట్ కట్టారు, వెయిట్ ఇంటూ ఇయర్స్. సెకండ్ ఏమో 1 plus y by y minus గుర్తుందా, 1 plus y plus t into c minus y divided by c into 1 plus y whole power t minus 1 plus y, right. ఇది వాడారు where c is coupon, y is yield and t is time period. or third method ఏం వాడారు, modified duration v minus v plus divided by 2vo delta y. ఇది మోడిఫైడ్ డ్యూరేషన్. దీన్ని దేంతో మల్టిప్లై చేశారు, 1 plus y by. ఇది చేసినా కూడా డ్యూరేషన్ వస్తున్నారు, విచ్ ఇస్ రివర్సల్ కేస్, రైట్. డ్యూరేషన్ మోడిఫైడ్ డ్యూరేషన్ ఇస్ నథింగ్ బట్ డ్యూరేషన్ డివైడ్ బై 1 plus y by n కదా, ఈ ఫార్ములా అనుకున్నాం. సో ఇది డ్యూరేషన్. డ్యూరేషన్ కి ఇంకో పేరు ఏంటి, మెకాలేస్ డ్యూరేషన్, రైట్. మెకాలేస్ అన్నది ఏమన్నాం, వాడి పేరు అన్నాం, దుర్మార్గుల. సో మెకాలేస్ డ్యూరేషన్, సో నథింగ్ బట్ వాడి పేరు అది. మోడిఫైడ్ డ్యూరేషన్, దీనికి ఇంకో పేరు ఏంటి, వోలటాలిటీ. ఇదేం చెప్తుంది, రిలేషన్షిప్ YTM and value of the bond or price of the bond. So obviously for a 1% change in YTM, how does the bond price change? Okay, change in percentage change in bond price పెరుగుతుందా తగ్గుతుందా అన్నది. సో ఆబ్వియస్లీ ఇన్వర్స్ రిలేషన్ కదా, YTM పెరిగితే బాండ్ ప్రైస్ తగ్గాలి, YTM తగ్గితే బాండ్ ప్రైస్ పెరగాలి. ఓకే. సో ఇది మోడిఫైడ్ డ్యూరేషన్ దా నేర్చుకున్నాం. సో ఇక్కడ దాకా ఒక సమ్ అని మీరు ట్రై చేసినట్టు ఉన్నారమ్మా, లేదు అదే కొంత చేసినంత వరకు కొంత.
డ్యూరేషన్ కట్టాక మోడిఫైడ్ డ్యూరేషన్ డివైడ్ బై 1+y వాడారేమో కదా. ఆ తర్వాత వొలటాలిటీకి వాడు 200 బేసిస్ పాయింట్స్ మారితే అన్నాడా. 200 బేసిస్ పాయింట్స్ మారితే కొత్త ప్రైస్ కట్టమన్నాడు కదా. రెండిట్లో కట్టమన్నాడు, ఇంట్రెన్సిక్ వాల్యూ ఒకటి, రైట్, డ్యూరేషన్ వాడి ఒకటి, వొలటాలిటీ వాడి, మోడిఫైడ్ డ్యూరేషన్. ఇంట్రెన్సిక్ వాల్యూ వాడంటే డైరెక్ట్ గా ఇంట్రెస్ట్ ఇంటూ పీవీఎఫ్ వై కామా ఎన్ ప్లస్ రిడెంప్షన్ వాల్యూ ఇంటూ పీవీఎఫ్ వై కామా ఎన్. అది చేశారు. అది ఎంత వచ్చింది? 7.21 14. ఇది బేస్డ్ ఆన్ ఇంట్రెన్సిక్ వాల్యూ. బేస్డ్ ఆన్ మోడిఫైడ్ డ్యూరేషన్ అయితే మేబీ ఓ సమ్ చేస్తే బెటర్. సారీ, చేంజ్ కదా, 2% వైట్ ఏం పెరిగిందని ఇచ్చినట్టున్నాడా. అవును, ఎంత పెరిగింది? 7.96. అది 7.96 అంటే 3.98 మీ మోడిఫైడ్ డ్యూరేషన్ వచ్చింది కాబట్టి 7.96% పెరుగుతుంది. ఓకే, 10,000. ఇది 1,000 ఎలా వచ్చింది అలా అయితే? ఈ 10,000 మీకు ఆడుకోవడానికి నేను తప్ప ఇంకెవరు దొరికినట్లేరు. 10,000 171.4 రామచంద్ర ప్రభు. మీరందరూ పర్ఫెక్ట్ అకౌంటెంట్స్. అది చిన్నప్పుడు ఈక్వేషన్ చెప్తుండారు. ఐ మీన్ 9 అకౌంటెంట్లకు డేటా ఇస్తే 10 బ్యాలెన్స్ షీట్లు వస్తాయని. మీరందరూ అలాగ 10 ఆన్సర్లు వచ్చారు. 10,199 మనం చేస్తే బెటర్. ఇంకో సమ్ చేద్దాం పోనీ, అట్లీస్ట్ ప్రాక్టీస్ కానీ. ఓకే, 865. స్లైట్లీ చేంజ్ అవుతుంది. మీరు బేస్డ్ ఆన్ ప్రెసెంట్ వాల్యూ కట్టారు, మనోడు బేస్డ్ ఆన్ v మైనస్ ప్లస్ కట్టినాడు, విచ్ ఇస్ ఓకే. స్లైట్లీ దాకా 10,160 అండ్ 10,171 అదేలేండి, పెద్ద తేడా లేదు. 10,199 అన్నాడు మనోడు. ఓకే, ఎనీవే మరీ ఎక్కువ డిఫరెన్సెస్ లేదు, అది ఓకే. బట్ 200 బేసిస్ పాయింట్స్ పెరిగింది అన్నాడు కదా, తగ్గింది అన్నాడా? తగ్గింది అన్నాడు. తగ్గితే మీ బాండ్ ప్రైస్ పెరిగి ఉండాలి కదా. ఎక్కడి నుంచి? ఒరిజినల్ దాని నుంచి. ఒరిజినల్ ఎంత కట్టారు అప్పుడు? 431.5. 9431.5. ఓకే, దీంతో పోలిస్తే ఓకే. ఎనీవే ఎగ్జామ్స్ తర్వాత విజిట్ చేద్దాం. పాయింట్ ఈజ్ ఆ 3 ఫార్ములాలు వచ్చా లేదా అని తర్వాత దాని మీద సమ్ చేద్దాం. మోడిఫైడ్ డ్యూరేషన్ ఇది వస్తే యాక్చువల్గా కాన్వెక్సిటీ వైపు వెళ్ళాలి. అదే సమ్లో కాన్వెక్సిటీ ఉన్నట్టుంది కదా, రైట్. ఎగ్జాక్ట్ ఎగ్జామినేషన్ ఇయర్ గుర్తుందా మీకు? 2020 అన్నాం కదా, కరెక్ట్, 2020 అన్నాం. రైట్, నవంబర్ 20 ఈ సమ్మే కదా. ఓకే, ఇక్కడ ఇప్పుడు కాన్వెక్సిటీ ఉంది కదా, ఇది చెయ్యాలి యాక్చువల్గా. ఓ పని చేద్దాం, ఎలాగో సగం సగం నోట్స్లో ఉన్నాయి కాబట్టి మొత్తం చేద్దాం సమ్ని. సో క్వశ్చన్ నెంబర్ 56. మీరు ఆల్రెడీ ఇంటి దగ్గర చేసినా మళ్ళీ చేయండి, నష్టం లేదు. క్వశ్చన్ నెంబర్ 56 అనేది మీ దాంట్లోకి సంబంధం లేదు నెంబర్. ఇది వేరే మెటీరియల్, మీకు నేను తర్వాత షేర్ చేస్తాను. నవంబర్ 2020 అనుకున్నాం సార్, నవంబర్ 2020 ఎగ్జామ్స్. సో ఫస్ట్ థింగ్ ఈజ్ కరెంట్ మార్కెట్ ప్రైస్ ఆఫ్ ద బాండ్ అడిగాడు అండ్ యువర్ YTM ఈస్ 10%. కట్టకుండా ఏం చెప్పచ్చు? డిస్కౌంట్ ఉంటుందా లేకపోతే
ప్రీమియం ఉంటుందా? డిస్కౌంట్ కి రీజన్ ఏంటి? YTM is greater than కూపన్. సో మీకు ఇస్తుంది వాడు 8.5, మీ ఎక్స్పెక్టేషన్ ఇస్ 10, మీ ఎక్స్పెక్టేషన్ రీచ్ అవ్వట్లేదు, సో ఆబ్వియస్లీ ఇట్ ఈస్ డిస్కౌంట్. సో సమ్ చేద్దాం. గివెన్ కూపన్ రేట్ ఈజ్ ఈక్వల్ టు 8.5%. ఫేస్ వాల్యూ ఎంత? 10,000. మీ డ్యూరేషన్ ఫస్ట్ మెథడ్ లో చేసుంటే ప్రజెంటేషన్ వేసేయచ్చు కదా, 2 పనులు అవుతాయేమో కదా. ఒకటి కూపన్ అయిపోతుంది, 2 డ్యూరేషన్ అయిపోతాయి. ఓకే, సో నేను ఫస్ట్ మెథడ్ చేస్తున్నాను. బెటర్ యాక్చువల్గా V మైనస్ V ప్లస్ అనుకున్నాం, బట్ ఎనీవే ఫస్ట్ మెథడ్ చేస్తే నాకు ఇయర్ కావాలి, క్యాష్ ఫ్లో కావాలి, డిస్కౌంట్ రేట్ ఆర్ ప్రెజెంట్ వాల్యూ ఫ్యాక్టర్ ఎట్ YTM కదా. సో YTM ఇక్కడ ఎంత? 10%. దెన్ ప్రెజెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ ఫ్లోస్ కావాలి, దెన్ ప్రపోర్షన్ ఆర్ వెయిట్ కావాలి, అండ్ లాస్ట్ కి యావరేజ్ కావాలి, విచ్ మేక్స్ మై డ్యూరేషన్. సో ఎన్ని ఇయర్స్ బాండ్ ఇది? 5 years. సో 1 2 3 4 5. క్యాష్ ఫ్లోస్ వేయాలంటే ఇక్కడ ఫస్ట్ ఇయర్ ఎంత? 850. 10,000 మీద 8.5%. సో 850. సెకండ్ ఇయర్ 850. థర్డ్ ఇయర్ 850. 10,000 850. ప్రెజెంట్ ఫ్యాక్ట్ 10% మీ చిన్నప్పుడు చేస్తున్నారు. 0.909, 0.826, 0.751, 0.683 అండ్ 0.621 ఆర్ 620 రాయొచ్చు. మీరేం రాశారు? 621. ఓకే, సో 0.621 ఇక్కడ దాకా ఓకే కదా. దెన్ ప్రెజెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ ఫ్లోస్ అంటే 850 ఇంటూ 0.909, 770.65. ఓకే, 702.1, 638.35, 580.55, 8 5 0.5. సో ఇది మీ PNOR ఆర్ ఇంట్రిన్సిక్ వాల్యూ. సో ఇది వాల్యూ ఆఫ్ ద బాండ్ కదా, రైట్? ఇక్కడ దా చేయగలం కదా. ప్రెజెంట్ వాల్యూ ఆఫ్ ఫ్యూచర్ క్యాష్ ఫ్లో డిస్కౌంటెడ్ అప్రోప్రియేట్ రేట్, అండ్ అప్రోప్రియేట్ రేట్ ఈజ్ యువర్ YTM. సో 10%. ఇది ఓకే కదా. ఇది ఫస్ట్. ఇందులోంచే మనం డ్యూరేషన్ కూడా కట్టచ్చు అనుకున్నాం కదా. సో యు పర్చేస్ ద బాండ్ విత్ 9,431.5. అందులో 772.65 ఎంత ప్రపోర్షన్ అంటే ఏం చేస్తారు? 772.65 డివైడెడ్ బై 9,431.5 ఎంత? 0.0819. 4 digits. ఓకే, 42 44 7 6 0615 7143. ఇది అలాగో 1 అవ్వాలి. ఐ మీన్ అది యాడ్ చేయకపోయినా పర్లేదు, అప్రాక్సిమేషన్ ఎనీవే. టోటల్ వెయిట్స్ 1 అవ్వాలి కదా. సో ఇది ఆబ్వియస్లీ ఫస్ట్ ఇయర్ 772.65 డివైడెడ్ బై టోటల్ 9,431.5, 702.1 divided by 9,431.5, so on. 6,737.85 divided by 9,431.5. ఇది మీ ప్రపోర్షన్. యావరేజ్ అంటే 1 into ఇది, సో 0.0819. సో ఇది 0.1488, 1488, అండ్ ఇది 0.2028, అండ్ ఇది 0.246, రైట్? 0.246. అండ్ లాస్ట్ 5714. ఈ టోటల్ ఎంత? 4.251. సో ఇది మీ డ్యూరేషన్. సో 2 కట్టినట్టు, ఈ గ్రీన్ లో డ్యూరేషన్ అండ్ ఈ ఎల్లోలోది ప్రైస్, రైట్? సో వాడు అడిగిన ఫస్ట్ 2 bits అవుతున్నట్టు. ఇక్కడ దాకా క్లారిటీ ఓకేనే, ఉన్న డౌట్స్ ఉంటుంది. అండ్ బెటర్ క్లాస్ లో అడగని డౌట్స్, సో దట్ మిగతా వాళ్ళకి కూడా కొంత క్లారిఫై అవుతాయి. సో చిన్నదైనా పెద్దదైనా, సో మీ దాకా ఈ 2 కట్టగలరు అనుకుంటున్నాం, విచ్ ఇస్ ప్రైస్ ఆఫ్ ద బాండ్ ఆర్ ఇంట్రిన్సిక్ వాల్యూ ఆఫ్ ద బాండ్, అండ్ ఇంకోటి డ్యూరేషన్. సో ఈ ఫస్ట్ 2 steps ఓకే కదా, రైట్? డ్యూరేషన్ కట్టారు.
ఇదే మెకాలజీ డ్యూరేషన్. సో సేమ్. ఓకే, సో ఫస్ట్ రెండు బిట్ల కరెంట్ మార్కెట్ ప్రైస్ ఇస్ 9431.5 అండ్ సెకండ్ బిట్ మెకాలజీ డ్యూరేషన్ ఇస్ 4.251. ఇక్కడ దాకా ఓకే కదా. దెన్ థర్డ్ బిట్ ఏం అడిగాడు, వాలటాలిటీ విచ్ ఇస్ నథింగ్ బట్ మోడిఫైడ్ డ్యూరేషన్. సో ఫార్ములా గుర్తుంది కదా, రైట్. సో మోడిఫైడ్ డ్యూరేషన్ or volatility is equal to 4.251, or in fact formula is duration divided by 1 plus y by n. N is supposed to be conversion period for the ikkada yearly kada, so per annum and yearly pay chestunnadu. So 4.251 divided by 1.1 emo 3.865. సో 3.865% కింద ఇది ఇయర్స్ కింద 4.251 ఇయర్స్ అది. సో మీకు 4.251 ఇయర్స్ పడుతుంది టు రికవర్ యువర్ ఇన్వెస్ట్మెంట్ కదా. ఇది 3.865% ఇది. సో ఇక్కడ మీనింగ్ ఇస్ 1% YTM పెరిగితే 3.865% బాండ్ ప్రైస్ తగ్గుతుంది, ఆర్ YTM తగ్గితే బాండ్ ప్రైస్ పెరుగుతుంది. ఓకే, సో ఇక్కడ దాకా మనం అనుకున్న డిస్కషన్. ఇప్పుడు మీ సమ్లో ఏం అడిగాడు, వాలటాలిటీ అడిగాడు. సో వాలటాలిటీ కట్టారు 3.865%. ఎగ్జామ్లో బెటర్ యూ డిఫైన్ దిస్ ఇన్ ద సెన్స్ దట్ ఫర్ ఎవ్రీ 1% చేంజ్ ఇన్ YTM బాండ్ ప్రైస్ చేంజెస్ బై 3.865%. దట్ ఈస్ సపోజ్ టు బి యువర్ వాలటాలిటీ. ఇక్కడ దాకా ఓకే కదా, రైట్. సో 3 స్టెప్స్ ఇది. ప్రైస్ కట్టారు, డ్యూరేషన్ కట్టారు, మోడిఫైడ్ డ్యూరేషన్ కట్టారు. ఓకే, దెన్ కాన్వెక్సిటీ ఆఫ్ ద బాండ్ ఇంకా మనం డిస్కస్ చేయలేదాన్ని. ఓకే, ఇక్కడికి వద్దాం. దానికి ముందు ఎక్స్పెక్టెడ్ మార్కెట్ ప్రైస్ ఇఫ్ దేర్ ఇస్ ఎ డిక్రీజ్ ఇన్ YTM బై 200 basis points బై మెకాలజ్ డ్యూరేషన్ బేస్డ్ ఎస్టిమేట్ అండ్ బై ఇంట్రిన్సిక్ వాల్యూ. సో ఇప్పుడు ఒరిజినల్ YTM ఎంత, 10%. YTM 10%. సో డిక్రీజ్ బై 200 bips అన్నాం కదా. 200 bips is nothing but 2%. సో న్యూ YTM will be 8% కదా. 10% minus 2%, 8%. ఇది మీ న్యూ YTM. సో సింపుల్, న్యూ ప్రైస్ యాజ్ పర్ మెకాలజ్ డ్యూరేషన్ అంటున్నాం, బట్ వాడేది ఏంటి, మోడిఫైడ్ డ్యూరేషన్ వాడతాం. సో 1% ప్రైస్ పడిపోయింది అన్నాడు. సో 1% ప్రైస్ పడితే 3.865% పెరగాలి. సో 2% బికాస్ 200 bips అంటే 2% పడిపోతే ఎంత అని. సో percentage change in bond price is equal to 3.865 into 2. So 7.73 ఏమో అంతేనా, 7.73%. సో 7.73% బాండ్ ప్రైస్ పెరగాలి. ఓకే, ఎందుకు పెరగడం అంటే YTM పడిపోయింది కాబట్టి. సో న్యూ బాండ్ ప్రైస్ ఈక్వల్ టు 9,431.5 plus 7.73%. 10,000 double 5. సో ఇది మీ న్యూ బాండ్ ప్రైస్, బట్ ఇది ఏ మెథడ్లో, యాజ్ పర్ మోడిఫైడ్ డ్యూరేషన్ ఆర్ డ్యూరేషన్. ఇది గుర్తుంది కదా, ఇది వాడుతాం. ఇప్పుడు కాన్వెక్సిటీ కాన్సెప్ట్కి దీని నుంచి వెళ్దాం. ఓకే, సో ఇక్కడ దాకా చేయగలరు కదా, రైట్. ఇక్కడ ఆటోమేటిక్గా నేను ఏమన్నాం, ఆర్ మొన్న లాస్ట్ క్లాస్లో కంక్లూడ్ చేసినప్పుడు ఎప్పుడైతే మోడిఫైడ్ డ్యూరేషన్ తీసుకుని కడుతున్నారో యూఆర్ అజ్యూమింగ్ దట్ రిలేషన్ బిట్వీన్ YTM అండ్ బాండ్ ఇస్ కరెక్ట్, లీనియర్ కదా. సో యూఆర్ అజ్యూమింగ్ దట్ ద YTM అండ్ బాండ్ హ్యావ్ ఎ లీనియర్ రిలేషన్ అని. అంటే బాండ్ ఎంత పర్సంటేజ్ చేంజ్ అవుతే ఆర్ YTM ఎంత పర్సంటేజ్ చేంజ్ అవుతే బాండ్ ప్రపోర్షనేట్ గా చేంజ్ అవుతుంది. ఓకే, విచ్ మీన్స్ ఇట్స్ ఏ లీనియర్ రిలేషన్, విచ్ మీన్స్ ద స్లోప్ ఇస్ కాన్స్టెంట్. ఇక్కడ స్లోప్ ఎంత అంటే 3.865 ఏదైతే మీరు కట్టారు. ఓకే, సో ఇది ఓకే కదా. సో ఇది మీ న్యూ బాండ్ ప్రైస్ యాజ్ పర్ మోడిఫైడ్ డ్యూరేషన్. మీరు అదే హెడ్డింగ్ పెట్టారు, మోడిఫైడ్ డ్యూరేషన్ ప్రకారం ఎంత అని. న్యూ ప్రైస్ యాజ్ పర్ మోడిఫైడ్ ఆర్ మెకాలజ్ డ్యూరేషన్. ఇప్పుడు మనం కడుతుంది, నెక్స్ట్ కడుతుంది యాజ్ పర్ ఇంట్రిన్సిక్ వాల్యూ. ఇంట్రిన్సిక్ వాల్యూ అంటే ప్రజెంట్ వాల్యూ కాన్సెప్ట్.
సో బాండ్ ప్రైస్ as per intrinsic value method. Intrinsic value అనగానే ఫార్ములా ఏంటి? ఇంట్రెస్ట్ ఇంటూ PVAF y comma n plus PVF y comma n. So interest is 850 850 into PVAF y అని తీసుకోవాలి ఇక్కడ 8% కదా, ఎందుకు కొత్తది 8% అని చెప్పాడు. n అంటే 5 years ప్లస్ రిడెంప్షన్ వాల్యూ 10,000 ఇంటూ PVF 8% 5th year కదా, n is 5 years, ఇక్కడ ఆబ్వియస్లీ లాస్ట్ సింగిల్ ఇయర్ 5th year. సో 850 ఇంటూ PVF 8% 5 ఎంత? 3.992 ప్లస్ 10,000 ఇంటూ 0.681. సో ఎంత ఇది? 3,393.2 plus 6,810. So 10,203.2 అంతేనా? సో 10,203.2 ఇది యాజ్ పర్ మీ ఇంట్రిన్సిక్ వాల్యూ. ఇదే నేను అనుకోవడం 10,199 ఎవరు ఇందాక ఆన్సర్లో అన్నారు, విచ్ ఇస్ వెరీ క్లోజ్. ఇది ఓకే, రైట్. సో హోప్ఫుల్లీ 10,203 దిస్ ఇస్ ఫైన్. ఇప్పుడు ఇక్కడ నుంచి కాన్వెక్సిటీకి వెళ్తున్నాం. మీరు అబ్జర్వ్ చేస్తే సమ్లో కరెంట్ మార్కెట్ ప్రైస్ కట్టారు 9431.5, ఇది ఫస్ట్ స్టెప్ కదా. మెకాలజీ డ్యూరేషన్ కట్టారు 4.251, మోడిఫైడ్ డ్యూరేషన్ ఆర్ వొలటాలిటీ కట్టారు 3.865. దగ్గర కాన్వెక్సిటీ కట్టలేదు, నేర్చుకుందాం. ఎక్స్పెక్టెడ్ మార్కెట్ ప్రైస్ కట్టారు 200 బేసిస్ పాయింట్స్ ఉంది అంటే మెకాలజీ డ్యూరేషన్ ఎస్టిమేట్ ప్రకారం, విచ్ కేమ్ టు అరౌండ్ 10,160 ఆర్డర్, రైట్. అండ్ ఇంట్రిన్సిక్ వాల్యూ ఇప్పుడు కట్టారు 10,201 సంథింగ్, ఓకే 203, ఇది ఓకే కదా, రైట్. బట్ మీరు అబ్జర్వ్ చేస్తే ఇది ఇంట్రిన్సిక్ వాల్యూ, వేరాస్ మోడిఫైడ్ డ్యూరేషన్ ప్రకారం ఇట్ వాస్ 10,160 పాయింట్ సంథింగ్ కదా. సో ఇది మోడిఫైడ్ డ్యూరేషన్ ప్రకారం కదా, ఓకే. ఎప్పుడైనా ట్రూ వాల్యూ ఏది అంటే ట్రూ వాల్యూ ఇస్ బేస్డ్ ఆన్ యువర్ ఇంట్రిన్సిక్ వాల్యూ కాన్సెప్ట్, విచ్ ఇస్ యాక్చువల్గా ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ ఫ్యూచర్ క్యాష్ ఫ్లోస్ డిస్కౌంట్ అప్రోప్రియేట్ రేట్. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ మిమ్మల్ని ఎవరైనా ఇందులో కరెక్ట్ ఏదని అడిగారు అనుకోండి, కరెక్ట్ ఏదంటే ఆబ్వియస్లీ ఇదే, ఓకే. మరి ఇది ఎందుకు వస్తుంది 10,160 ఎందుకు కడుతున్నానంటే, ఫ్రాంక్లీ దీస్ ఆర్ క్యాలిక్యులేషన్స్ విచ్ లీడ్ టు హయ్యర్ కాన్సెప్ట్స్ ఉన్నాయి కొన్ని, మనకు అసలు ఏం లేవు ఆ డిస్కషన్, విచ్ ఇస్ వెరీ డీప్ డిస్కషన్స్ ఉన్నాయి. లైక్ YTM కి బాండ్ ప్రైస్ ఉన్న రిలేషన్స్ ఉన్నాయి, నేను అవేం టచ్ చేయట్లేదు, జస్ట్ మేక్ యూ అండర్స్టాండ్. అక్కడ ఏమవుతుందంటే మీకు వచ్చే రిటర్న్ దేని మీద డిపెండ్ అవుతుందని చెప్పినప్పుడు వాడు మీకు తెలిసి ఎలాగో కూపన్ ఇంకా మీద డిపెండ్ అవుతుంది, ఎలా కూపన్ వస్తుంది. ఇది కాకుండా ఏమవుతుందంటే మీరు కొన్నప్పుడు YTM ఎలా ఉండొచ్చు అంటే ఈల్డ్ కర్వ్ ఇస్ నథింగ్ బట్ మెచ్యూరిటీ ఆర్ లైఫ్ ఆఫ్ ద బాండ్ X యాక్సిస్ మీద, YTM Y యాక్సిస్ మీద, ఓకే. ఇలా ఉండొచ్చు, రేపు ఎప్పుడో ఇలా అవ్వచ్చు, ఓకే. దాని ఫ్లాట్నింగ్ ఆఫ్ ద కర్వ్ అంటాడు. మనకు లేవు, మీరు వెంగపడకండి. దిస్ ఈస్ హైలీ టెక్నికల్ కాన్సెప్ట్ ఫ్రాంక్లీ, CFA లెవెల్ 3 అక్కడ ఉన్నవి. దీని ఫ్లాట్నింగ్ ఆఫ్ ద కర్వ్ అంటాడు. అలా కాకుండా ఇలా అవ్వచ్చు, దిస్ ఈస్ స్టీపనింగ్ ఆఫ్ ద కర్వ్ అంటాడు, ఓకే. అంటే మీరు కొన్న దాని తర్వాత ఏమవుతుంది, కర్వ్ షేప్ మారిపోతుంది, ఓకే. ఎందుకు ఇవాళ కొన్నారు, ఇవాళ మార్నింగ్ కొంటే ఈవినింగ్ కల్లా ఇంట్రెస్ట్ రేట్ మారచ్చు కదా. సో ఇంట్రెస్ట్ రేట్ మారినప్పుడు ఈల్డ్ కర్వ్ లాంగ్ పర్స్పెక్టివ్ మారినప్పుడు కర్వ్స్ మారిపోతుంది. ఆర్ ఇది తర్వాత వాడుతుంది, ఇది సంథింగ్ కాల్డ్ అది ఈ షిఫ్ట్ అయింది అనుకోండి, దీని ప్యారలల్ షిఫ్ట్ అంటాడు, ఓకే. సో మీ దాకా ఎలా అనుకోవచ్చు అంటే స్టీపనింగ్, ఫ్లాట్నింగ్, ప్యారలల్ ఇవన్నీ పక్కన పెడితే ఈల్డ్ కర్వ్ మారుతుందని, ఓకే. ఈల్డ్ కర్వ్ మారినప్పుడల్లా మళ్ళీ బాండ్ ప్రైసెస్ మారిపోతుంటాయని. సో ఒకప్పుడు అన్నప్పుడు కంప్యూటేషన్ ఇంత లేనప్పుడు ట్రేడింగ్ ఆఫ్ ద ప్లాట్ఫామ్ ఏదైతే ఉందో అది ఫిజికల్లో జరిగేది. అంటే ఎగ్జాంపుల్ నేను బాండ్ కొనాలి, బాండ్ అమ్మాలి అంటే ఇలా ఉండి బిడ్ వచ్చేది. ఎగ్జాంపుల్ మీరు అమ్ముతారు అనుకుంటాం, ట్రేడర్ ఎవరో
నేను కోట్ చేస్తాను. ఇప్పటికి కూడా స్టాక్ ఎక్స్చేంజ్ లో ఆర్ 90s దాకా ఇన్ఫాక్ట్ కంప్యూటర్ టెర్మినల్స్ ఇప్పుడు నేను కొంటున్నాను కదా, ఇలా కొనకుండా ఉన్నప్పుడు నేను ఆన్ ద ఫ్లోర్ వెళ్ళేవాడిని. ఫ్లోర్ వెళ్ళడం అంటే ఏదైతే స్టాక్ ఎక్స్చేంజ్ అక్కడ ఉందో అక్కడ సింబల్స్ ఉండేవి. లైక్ ఎగ్జాంపుల్ ఇలా అంటే 25 బిప్స్ ఓకే అని ఇలా పెడితే అంటే సింబల్స్ అని. సో వాడు కోట్ చేసి ప్రైస్ తీసుకునేవాడు. ఓకే, అవతల వాడు ఆఫర్ చేసేవాడు. సో ఈ ట్రేడింగ్ అంతా అయినప్పుడు నేను మైండ్ లో ఇమీడియట్ గా క్యాలిక్యులేషన్స్ ఉండాలి కదా, విచ్ ఇది ఎంత కొంటే ఎంత మారితే ఎంత అవుతుందని. సో అలాంటప్పుడు ఇది అప్రాక్సిమేషన్ కింద పనికొచ్చేది. YTM 2% మారితే బాండ్ ప్రైస్ ఎంత. సో ఇమీడియట్ గా నాకేం తెలుస్తుంది, నిన్న 3.865 కట్టారు, 2% మారుతుందంటే ఇంటూ 2 చేసేయచ్చు. సో అరౌండ్ 7.73 అవుతుంది. సో 7.73% మారుతుందని కొద్దో గొప్ప ఒక ఎస్టిమేట్ ఉండేది, వారు వాడు క్యాలిక్యులేటర్ మీద కొట్టగలిగాడు కంప్యూటర్స్ గట్ట. బట్ ఇప్పుడు కంప్యూటింగ్ పవర్ పెరిగాక క్లిక్ ఆఫ్ ద బటన్ అన్నీ అయిపోతున్నాయి కదా, సో అల్గరిథమ్స్ కూడా ఉన్నాయి. సో ఇప్పుడు అంత వాడకపోవచ్చు కానీ ఒరిజినల్ కాన్సెప్ట్స్ ఇది వాడేవాళ్ళని. నెక్స్ట్ వచ్చేసరికి ఈ మోడిఫైడ్ డ్యూరేషన్ ఇది కట్టడానికి సింప్లిఫికేషన్ ఏదైతే అంటున్నామో ఇది సపోజ్ టు బి అ పార్ట్ ఆఫ్ ద థియరిటికల్ డెవలప్మెంట్ ఓవర్ లైక్ ఒక 20-30 years డెవలప్ అయినప్పుడు థియరిటికల్ గా ఈ కాన్సెప్ట్స్ అన్ని ఇంట్రడ్యూస్ అయ్యాయి. ఓకే, విచ్ ఇస్ టు జస్ట్ ఐడెంటిఫై హౌ ద ఈల్డ్ కర్వ్స్ ఆర్ చేంజింగ్. ఓకే, మీ ఎగ్జామ్ దాకా జస్ట్ మెథడ్ ఆఫ్ అప్లికేషన్ అంతే, దీని గురించి ఎక్కువ ఆలోచించక్కర్లేదు. బట్ ఇప్పుడు ఇక్కడ ఎర్రర్ ఉందని తెలుస్తుంది కదా. ఓకే, ఎందుకు ఎర్రర్ ఉంది అంటే వాళ్ళ డిస్కషన్లు ఏమంటారంటే ఓకే ఇది ఈ పైది వేరు ఇది వేరు. ఈ పైది డ్యూరేషన్ ఏమో ఎక్స్ యాక్సిస్ మీద ఆర్ లైఫ్ ఎక్స్ యాక్సిస్ మీద, YTM వై యాక్సిస్ మీద. బట్ ఈ కిందది YTM ఎక్స్ యాక్సిస్ మీద, బాండ్ ప్రైస్ వై యాక్సిస్ మీద. ఓకే, సో పైది రిలేషన్ బిట్వీన్ లైఫ్ అండ్ YTM ఆర్ మెచ్యూరిటీ అండ్ YTM, అది ఈల్డ్ కర్వ్ అంటున్నాం. ఇప్పుడు అది చేయట్లేదు. ఇక్కడ చేస్తున్న గ్రాఫ్ ఏంటి, రిలేషన్ బిట్వీన్ YTM అండ్ బాండ్ ప్రైస్. ఈ రెండు వేరు, దాన్ని దీన్ని కన్ఫ్యూజ్ అవ్వకండి. ఓకే, షేప్ మారిపోయింది కదా అనుకోకండి. ఓకే, సో ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇందాక నేను చేసిన పని ఏంటంటే YTM 10% ఉంటే, YTM 10% ఉంటే నా బాండ్ ప్రైస్ 9431.5 ఉంది, అది కట్టాను కదా. దెన్ YTM కనుక 8% అయిపోతే తగ్గింది కదా, తగ్గితే నేను 2% అంటే 7.63%, 7.73%, 7.73% పెరిగింది అన్నాను కదా. సో బాండ్ ప్రైస్ పెరగాలి, విచ్ ఇస్ ఇక్కడికి రావాలి, అంతే కదా, పైకి వెళ్తుంది పెరుగుతుంది. ఎంత అన్నాను, 10,000 కాదు 160 పాయింట్స్, 160.51. ఓకే, సో 10,160.5 కట్టాం కదా. ఓకే, ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఇది నేను లీనియర్ గా మూవ్ చేశాను. ఓకే, సో విచ్ ఈస్ నాట్ సపోజ్ టు బి ద యాక్చువల్ రిలేషన్. ఎందుకు అంటే మీకు మొన్న క్లాస్ ఎండ్ చేస్తున్నప్పుడు ఒక స్టేట్మెంట్ ఇచ్చాను, విచ్ ఈస్, నేను దీని తర్వాత రాద్దాం, విచ్ ఈస్ 1% YTM పెరిగినప్పుడు పర్సెంటేజ్ చేంజ్ ఇన్ బాండ్ ప్రైస్ ఏదైతే ఉందో, ఓకే, బాండ్ ప్రైస్ తగ్గాల పెరగాల, తగ్గాలి, ఏదైతే ఉందో దానికి 1% YTM తగ్గినప్పుడు పర్సెంటేజ్ చేంజ్ ఇన్ బాండ్ ప్రైస్ ఏదైతే ఉందో, ఈ రెండు ఈక్వల్ అన్నానా, రిలేషన్ ఈక్వల్ కాదన్నానా, ఈక్వల్ కాదన్నాను. ఇది ఈక్వల్ అయి ఉంటే లీనియర్ రిలేషన్, ఈ లైన్ కరెక్ట్ అయ్యేది, అప్పుడు నా గొడవ ఉండేది కాదు. ఇది ఈక్వల్ కాదన్నాను, ఏది ఎక్కువ ఉంటుందన్నా, మీకు ఫేవరబుల్ గా టర్న్ అవుట్ అవుతుందన్నా, అడ్వర్స్ గా టర్న్ అవుట్ అవుతుందన్నా. ఫేవరబుల్, కాన్వెక్స్ ఈజ్ ద ఫ్రెండ్ ఆఫ్ ద బాండ్ హోల్డర్ అన్నాను కదా. సో అది మీకు ఫ్రెండ్ అన్నాను. ఫ్రెండ్ అంటే మీకు బాండ్ ప్రైస్ పెరిగితే మంచిదా తగ్గితే మంచిదా, పెరిగితే మంచిది కదా. సో బాండ్ ప్రైస్ ఎక్కువ పెరగాలి దేనికన్నా, తగ్గిన దానికన్నా. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ కనుక్కుందాం, YTM 1% పెరిగినప్పుడు బాండ్ ప్రైస్ 30 రూపీస్ తగ్గింది అనుకుందాం ఎగ్జాంపుల్. ఓకే, అప్పుడు నేను ఇస్తున్న స్టేట్మెంట్ ఏంటంటే గ్యారంటీగా 1% YTM తగ్గినప్పుడు బాండ్ ప్రైస్ గ్రేటర్ దెన్ 30 పెరుగుతుందని. అర్థమవుతుందా? సో ఫర్ 1% చేంజ్ ఇన్ YTM, the decrease in bond price will be on the lower side compared to the increase in bond price. ఈ స్టేట్మెంట్ అర్థమవుతుందా? ఫర్ 1% చేంజ్ ఇన్ YTM, చేంజ్ అంటే ఏంటి, పెరగచ్చు తగ్గచ్చు. ఫర్ 1% చేంజ్ ఇన్ YTM, the decrease in bond price will be lower than the increase in the bond price. ఇది ఓకే కదా. బికాస్ ఆఫ్ దట్ రిలేషన్ ద చేంజ్ ఇస్ కాన్వెక్సిటీ. మీకు అదే లాస్ట్ లో మనం కంక్లూడ్ చేసాం ఏమని, రెండు ఒకేలా చేంజ్ అవుతే అంటే డిక్రీజ్ ఇంక్రీజ్ ఒకేలా చేంజ్ అవుతే చేంజ్ ఇస్ లీనియర్. డిక్రీజ్ ఎక్కువ ఇంక్రీజ్ తక్కువ అయితే కాన్కేవ్, కానీ బట్ కాన్వెక్స్ గా ఎందుకు ఉంటుందన్నాను,
బికాస్ డిక్రీజ్ తక్కువ, ఇంక్రీజ్ ఎక్కువ. అంటే 1% చేంజ్ అయినప్పుడు బాండ్ ప్రైస్ ఇంక్రీజ్ ఎక్కువ అవుతుందని దిస్ రిలేషన్ ఇస్ సపోజ్ టు బి ద ఫండమెంటల్ కాన్సెప్ట్ ఫర్ కాన్వెక్సిటీ. ఓకే, సో అందుకని అదే రాస్తున్నాను నేను ఇక్కడ. ఇది మీ నోట్స్ లోకి వెళ్తుందా ఎగ్జాంపుల్ వెళ్ళకపోయినా. ఫర్ ఏ 1% change in YTM, for a 1% change in YTM, the percentage increase in bond price, the percentage increase in bond price will be higher than the percentage decrease in bond price. Will be higher than the percentage decrease in bond price. అలా జరగాలి అన్నప్పుడు ఇప్పుడు ఏదైతే నేను రిలేషన్ చెప్పానో అది జరగాలన్నప్పుడు ఎగ్జాంపుల్ సింపుల్గా ఇలా ఆలోచించవచ్చు మీరు. 1% YTM తగ్గితే బాండ్ ప్రైస్ 30 కన్నా ఎక్కువ, అంటే ఏ 45 పెరిగింది అనుకుందాం. ఓకే, జస్ట్ ఎగ్జాంపుల్కి 1% తగ్గినప్పుడు ఎంత అవ్వాలి? ఓన్లీ 30 రూపీసే. ఐ మీన్ 1% YTM పెరిగినప్పుడు ఓన్లీ 30 రూపీసే తగ్గుతోంది. బట్ 1% YTM తగ్గినప్పుడు మాత్రం 45 పెరుగుతుంది. సో ఇంక్రీజ్ ఎక్కువ ఉందని, దట్స్ అన్ అడ్వాంటేజ్ ఫర్ మీ. సో ఇది మీ కాన్సెప్చువల్లీ. ఓకే, సో ఇప్పుడు మీరు ఏం చేయొచ్చు అంటే, ఇందాక ఇక 2% కట్టాం కదా, 10 నుంచి 8 అయిందా? 10 నుంచి 8 అవుతే 9431.5 ప్లస్ 7.73%. ఇప్పుడు 10 నుంచి 12 అవ్వచ్చు కదా. 10 నుంచి 12 అవుతే 9431.5 మైనస్ 7.73% చేయొచ్చు కదా. ఇది సమ్లో లేదు, జస్ట్ మీకు అర్థం కావడానికి. సో ఎగ్జాంపుల్, ఇఫ్ YTM ఇంక్రీజెస్ కదా, ఇందాక ఏం చేసాం, డిక్రీజెస్, ఇంక్రీజెస్ బై 200 బిప్స్ చేయొచ్చా? ఈ YTM ఇంక్రీజ్ బై 200 బిప్స్, న్యూ ప్రైస్ దేని ప్రకారం? మోడిఫైడ్ డ్యూరేషన్ ప్రకారం ఎంత అంటే 9431.5 అది మైనస్ 7.73%. అంతేనా? ఎంత ఇది? 8.3898. సో 82701.98. ఇది ఓకేనా? ఇది సేమ్ ఇందా నేర్చుకున్న కాన్సెప్టే కదా. YTM తగ్గితే పెంచాలి, YTM పెరిగితే తగ్గించాలి కదా. ఇది ఓకే అనుకుంటే, ఇది అర్థం అవుతే, బాండ్ ప్రైస్ బై ఇంట్రిన్సిక్ వాల్యూ YTM ఎంత? 12% అయితే YTM ఇస్ 12%. సో ఇప్పుడు ఇంట్రిన్సిక్ వాల్యూ చేస్తే ఫార్ములా ఏంటి? ఇంట్రెస్ట్ ఇంటూ PVAF y,n ప్లస్ రిడెంప్షన్ వాల్యూ ఇంటూ PVF y,n. ఓకే, సో ఇంట్రెస్ట్ ఏమో 850 ఇంటూ PVAF 12,5 ప్లస్ 10,000 ఇంటూ PVF 12,5. ఎంత ఇది? మొత్తం 3,000 3,005 అంటే ఇది అరౌండ్ 3.7 సంథింగ్, 3.6601 ఉంది. ఓకే, ప్లస్ 10,000 ఇంటూ 0.567, రైట్. $604 వాల్యూ ఇదే కదా. ఓకే, సో 8,734.05 అంతేనా? 8,734.05 ఇక్కడ దాకా ఓకే కదా, రైట్. ఇప్పుడు కాన్సెప్చువల్లీ జస్ట్ కంక్లూడ్ చేద్దాం. నేను YTM తీసుకున్నాను,
ఇంట్రిన్సిక్ వాల్యూ కట్టాను, మోడిఫైడ్ డ్యూరేషన్ ప్రకారం కట్టాను, రైట్. YTM at 8%, 10%, 12% మూడు కట్టాను కదా. at 10% ఇంట్రిన్సిక్ వాల్యూ కట్టింది ఏదైతే ఉందో అదే మోడిఫైడ్ డ్యూరేషన్కి వాడాల్సిన అవసరం లేదు అక్కడ, బికాస్ చేంజ్ ఏం కాదు కదా. ఓకే, సో ఇదే తీసుకుంటున్నాను 9431.5. YTM ఇంట్రిన్సిక్ వాల్యూ ప్రకారం అయితే 12% ఉన్నప్పుడు 8734.05 ఇప్పుడే కట్టారు కదా. ఇది 10,203.2 10,203.2 ఇది కట్టారు కదా. ఓకే, మోడిఫైడ్ డ్యూరేషన్ ప్రకారం అయితే ఇది 10,160.55 160.5 అండ్ ఇది 8,701.98 ఇదే కదా. ఓకే, సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఇంట్రిన్సిక్ వాల్యూ అండ్ రెండిటికి కడదాం, చేంజ్ కడుతున్నారు, చేంజ్ అకార్డింగ్ టు మోడిఫైడ్ డ్యూరేషన్. 9,031.5 నుంచి ఇది ఎంత తగ్గింది ఆర్ ఎంత పెరిగింది? 10,160 కదా, అంటే ఎంత 729 729 కరెక్టేనా? దీనికి డిఫరెన్స్ గ్రీన్ లో ఏదైతే ఉందో ఈ రెండింటికి డిఫరెన్స్ 729 కదా. దెన్ దీనికి డిఫరెన్స్ ఎల్లో 729.52. ఇది యాక్చువల్ గా అయితే అక్కడ రౌండ్ ఆఫ్ చూపించడంలో తేడా, లేకపోతే రెండు ఎంత 729. బట్ ఇక్కడికి రండి, చేంజ్ బికాస్ ఆఫ్ ఇంట్రిన్సిక్ వాల్యూ అంటే ఈ పైది 9431.5 నుంచి 10,203 అయింది, అంటే ఎంత మారింది 771.5 ఆర్ 1.7 ఎంతనా 771.7. సో 771.7 కదా. దీనికి డిఫరెన్స్ అగైన్ నేను హైలైట్ చేస్తున్నాను, ఏదైతే నేను రెడ్ లో వేసాను అది ఈ రెండిటికి డిఫరెన్స్. ఓకే, అండ్ ఈ రెండిటికి డిఫరెన్స్ 697.45. ఇప్పుడు మీకు నా ఆత్మఘోష అర్థం అవుతే మోడిఫైడ్ డ్యూరేషన్ లో మీరు రెండు ఈక్వల్ తీసుకుంటున్నారు, పెరిగినా తగ్గినా ఆల్మోస్ట్ ఈక్వల్ కదా. బట్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే YTM తగ్గినప్పుడు బాండ్ ప్రైస్ పెరిగింది కదా, ఇది ఎక్కువ పెరిగింది 771, తగ్గినప్పుడు మాత్రం ఓన్లీ 697 తగ్గింది. ఇది అర్థమైందా? ఈ రిలేషన్ ఉంది కాబట్టే ఏదైతే నేను బాక్స్ లో వేస్తున్నానో ఈ రిలేషన్ ఉంది కాబట్టే కాన్వెక్స్ షేప్ వస్తుంది అంటున్నాను. ఓకే, ఈ రిలేషన్ నేను ఇక్కడ బ్రేక్ చేస్తాను మోడిఫైడ్ డ్యూరేషన్ లో కదా, ఈ రెండు ఈక్వల్ అని తీసుకున్నాను. సో ఇప్పుడు మోడిఫైడ్ డ్యూరేషన్ ఎందుకు ఎర్రర్ అంటే నా ట్రూ రిలేషన్ ఇస్ కాన్వెక్స్ బట్ మోడిఫైడ్ డ్యూరేషన్ అజ్యూమ్స్ లీనియర్, సో విచ్ ఇస్ ఎన్ ఎర్రర్. ఇక్కడ దాకా ఓకేనా? సో ఇది అర్థం అవుతే దిస్ లీడ్స్ ఇంటూ కాన్వెక్సిటీ. ఇక్కడ మీకు మెయిన్ అర్థం కావాల్సింది, ఇక్కడ 2% తగ్గినప్పుడు 771.7 పెరిగింది, వేరాస్ ఇక్కడ 2% పెరిగినప్పుడు ఓన్లీ 697.45 తగ్గింది. ఓకే, విచ్ ఇస్ వాట్ ది స్టేట్మెంట్ ఇస్ కదా. ఫర్ ఎ 1% చేంజ్ ఆర్ ఎనీ పర్సెంటేజ్ చేంజ్ in YTM, the percentage increase in bond price will be higher than percentage decrease in bond price. So ఇక్కడ percentage increase in bond price అనుకున్నా ఇది చూస్తే మీరు 771 ఉంది ప్రైస్ లో, బట్ తగ్గింది ఎంత ఓన్లీ 697.45. మైనస్ చేసినప్పుడు 2% కదా, ప్లస్ చేసినప్పుడు కూడా 2% కదా. సో సేమ్ పర్సెంటేజ్ మార్చిన బాండ్ ప్రైస్ ఎక్కువ పెరిగింది, వేరే తక్కువ తగ్గింది, విచ్ ఇస్ కాన్వెక్సిటీ. ఇది ఓకే కదా. సో ఇప్పుడు అదే రాస్తున్నాను నేను, బికాస్ దిస్ లీడ్స్ టు కాన్వెక్సిటీ ఐ మీన్ కాన్సెప్ట్. మోడిఫైడ్ డ్యూరేషన్ assumes a linear relationship. Modified duration assumes a linear relationship between YTM and bond price. The actual relation
The actual relation between YTM and bond price is convex. The actual relation between YTM and bond price is convex. To adjust for this error, on assumption of linearity, we use convexity. To adjust for this assumption on, for this error on assumption of linearity, we use convexity. So ఇప్పుడు మీకు అర్థం కావాల్సింది nothing but convexity is nothing but an adjustment made to the modified duration. ఎందుకు అడ్జస్ట్ చేస్తున్నారంటే because modified duration has an error. Okay, ఆ error ని అడ్జస్ట్ చేయడానికి వచ్చిందే convexity. But again, convexity cannot adjust the error to perfection. To perfection కావాలంటే it's always intrinsic value. Okay, సో మీకు మూడు అనుకుంటే intrinsic value, modified duration, convexity మూడు అనుకుంటే intrinsic value gives you the true value. Okay, convexity has a very low error. Modified duration has a slightly higher error than convexity. So ultimate గా convexity కూడా approximate, modified duration కూడా approximate, but convexity is a better approximate than modified duration. Okay, which comes close to the true value. Okay, అది కూడా చూద్దురు కానీ. సో ఇప్పుడు ఈ అడ్జస్ట్మెంట్ చేయడానికి కాన్వెక్సిటీ కట్టాలి. ఇది కట్టడానికి ఫార్ములా ఉంది. C is convexity. V minus plus V plus minus 2VO divided by 2 delta Y square. So V minus plus V plus minus 2VO divided by 2 delta V square VO. Okay, ఇది కాన్వెక్సిటీ ఫార్ములా. ఈ డివైడ్ బై 2 ఉంది కదా, కొంతమంది కొన్ని బుక్స్ లో ఇది వాడరు, అప్పుడు అడ్జస్ట్మెంట్ వేరేలా వస్తుంది. బట్ దాని గురించి మీరు బెంగపడకండి, మీరు మంచి పిల్లల ఇంకో బుక్కే చూడరు కాబట్టి గొడవే లేదు. ఉన్న టెక్స్ట్ బుక్ చూడటమే అప్రూపమేమో. సో ఎనీవే, ఈ 1/2 అని వచ్చినట్టు కదా, ఆ తర్వాత ఫార్ములా వచ్చినప్పుడు ఒకవేళ ఈ 2 తీసుకోకపోతే వేరేలా అడ్జస్ట్ చేస్తాడు. ఈ డినామినేటర్ లో 2 తీసుకుంటే ఫార్ములా మారుస్తాడు. ఓకే, నేను 2 తీసుకుంటున్నాను. 2 తీసుకుంటే ఆటోమేటిక్గా ఒక రీజన్ తీసుకోవడానికి, మీరు ఇందాక మోడిఫైడ్ డ్యూరేషన్ ఫార్ములా చదివారు కదా, గుర్తుందా? V minus V plus divided by 2VO delta Y, రైట్? దీనికి కాన్వెక్సిటీకి ఇప్పుడు ఈజీ కదా గుర్తుపెట్టుకోవడం. డినామినేటర్ లో 2V0 ఓకే, డెల్టా Y బదులు డెల్టా Y స్క్వేర్. న్యూమినేటర్ లో V మైనస్ మైనస్ బదులు V మైనస్ ప్లస్ V ప్లస్ మైనస్ 2VO, ఒకటే చేంజ్. ఓకే, సో అందుకని ఈజీ గుర్తుంటుందని నేను ఆ 2 తీసుకుంటున్నాను. బట్ ఎగ్జామ్ లో కన్ఫ్యూజ్ అవ్వకండి. ఒకవేళ వాడు మీ టెక్స్ట్ బుక్ లో ఫార్ములాలో C/2 వాడితే ఎక్కడైనా కన్ఫ్యూజ్ అవ్వకండి, ఇది సేమ్ వస్తుంది. ఓకే, సో ప్రస్తుతానికి C ఇలా కడతామని. ఓకే, జనరల్లీ అయితే 1% చేంజ్ కడితే బెటర్, విచ్ ఇస్ V మైనస్ అంటే నేను ఏమనుకున్నాం, ఒరిజినల్ గా YTM ఎంత ఉంది, 10% కదా, అక్కడ కడితే ప్లస్ VO అన్నది కదా. V మైనస్ అంటే Y ఈక్వల్ టు 9% కడితే, కానీ మైనస్ అన్నప్పుడు తగ్గించడమే కదా. సో 9 అక్కర్లేదు, 8% కట్టినా అది V మైనసే. కానీ అప్పుడు డెల్టా Y అంత అప్పుడు 2% చేంజ్ అయినట్టు. ఎందుకు 10 నుంచి 8కి 2% చేంజ్. మొన్న ఏమన్నాం, నిన్న చేసిన సమ్లో 1% చేంజ్ చేసాం కదా, బట్ రూల్ ఏం లేదు 1% చేంజ్ చేయాలని, 2 కూడా చేయొచ్చు. ఓకే, ఇక్కడ ఎలాగూ 2కి ఆల్రెడీ ఉన్నాయి కదా వాల్యూస్, మనం కట్టాం కదా, అందుకని 2కి చేస్తున్నాను నేను. బట్ కుదిరితే ఎగ్జామ్ దాకా 1 చేస్తే ఓకే, విచ్ ఇస్ బెటర్ అప్రాక్సిమేషన్ వస్తుంది అంతే. ఓకే, ఎర్రర్ తగ్గుతుంటుంది, ఎంత డిస్టెన్స్ తగ్గిస్తే మీరు ఎర్రర్ అని తగ్గుతుంది. మీ క్యాపిటల్ బడ్జెటింగ్ IRR కట్టినప్పుడు అదేగా నేర్చుకున్నారు, రైట్? సో డిస్టెన్స్ ఎంత తగ్గిస్తే ఎర్రర్ అని తగ్గుతుంది, బట్ ఇలాగే ఉండాలని రూల్ లేదు. సో ఇప్పుడు నేను V మైనస్ V ప్లస్ అండ్ V0 3 అనుకుంటే, ఇక్కడ సింపుల్ గా నేను తీసుకుంటుంది V0 అంటే YTM 10%, అప్పుడు మీరు ఆల్రెడీ కట్టారు 9431.5 కదా, ఫస్ట్ కట్టింది, రైట్? అదే V మైనస్ అన్నప్పుడు ఇక్కడ YTM 8% తీసుకున్నాను, 8% ఆల్రెడీ ఉంది కాబట్టి 10,203.2 అదే కట్టారు ఇందాక 203.2. V ప్లస్ అంటే YTM 12%, ఇప్పుడే కట్టారు పైన.
8,734.05. ఇది దేని ప్రకారం తీసుకున్నారు? ఇంట్రిన్సిక్ వాల్యూస్. సో 8,734.05 ఇది తీసుకుంటే సి కట్టచ్చు కదా, సబ్స్టిట్యూట్ చేయండి. సి వి మైనస్ అంటే 10,203.2 ప్లస్ 8,734.05 మైనస్ 2 into 9431.5 డివైడెడ్ బై 2 into డెల్టా వై స్క్వేర్ కదా. డెల్టా వై అంటే చేంజ్ ఇన్ వై ఎంత? 2%. 2% అంటే 0.02 కదా. సో అదే రాస్తున్నాను, 0.02 హోల్ స్క్వేర్ ఇంటూ 9431.5. సో క్యాలిక్యులేటర్లో 10,203.2 ప్లస్ 8734, నేను ఊరికే ఊసిపోక కడుతున్నాను, 18,937.25 minus 18,863 divided by 7.5452. ఓన్లీ డినామినేటర్ చెప్తున్నారా? ఓకే, నేను ఇంకా పూర్తిగా వాల్యూ చెప్తున్నారు. కట్ చేసి సో 7.5452 డినామినేటర్. ఓకే, సో మొత్తం వాల్యూ ఇస్ ఎంతండి? అవునా, 63 సంథింగ్, 9.82, 84, 937, 863 అంటే అరౌండ్ 74. సో 9.84. క్యాలిక్యులేషన్ ఎర్రర్స్ ఉంటే ఆ దేవుడు ఎరువు, మీకే తెలియాలి. ఓకే, అవి సరిపోయేమో కదా. ఓకే, సో 9.84 ఇది మీ సి అనుకుంటే, ఇప్పుడు నెక్స్ట్ మీరు చేస్తున్న అడ్జస్ట్మెంట్ పర్పస్ గుర్తుంది, పర్పస్ మర్చిపోకండి. విచ్ ఇస్ వైటీఎం ఎంత చేంజ్ అవుతే బాండ్ ప్రైస్ ఎంత చేంజ్ అయిందో కడుతున్నారు. అది కట్టడానికి ఇంట్రిన్సిక్ వాల్యూ బేస్ మీద కట్టచ్చు, విచ్ ఇస్ ట్రూ వాల్యూ. మోడిఫైడ్ డ్యూరేషన్ బేస్ మీద కట్టచ్చు, విచ్ ఇస్ అన్ అప్రాక్సిమేషన్. దానికన్నా బెటర్ అప్రాక్సిమేషన్ ఇస్ కాన్వెక్సిటీ. సో ఇప్పుడు కాన్వెక్సిటీ బేస్ మీద కడుతున్నాం. సో బేస్డ్ ఆన్ కాన్వెక్సిటీ, కాదు అది వాడతాం ఇక్కడ, సీన్ వాడతాం, పర్సంటేజ్ కాదు. ఓకే, కిందకు వస్తుంది పర్సంటేజ్. సో వైటీఎం ఈజ్ 8%. ఈ 9.84 అలా ఉంచండి, అది వాడదాం, ఇంకా పర్సంటేజ్ కాదు అది. సో ఈ వైటీఎం ఈజ్ 8%. ఓకే, డన్. సో వైటీఎం 8% అన్నప్పుడు చేంజ్ నెగిటివా పాజిటివా? ఐ మీన్ 10 నుంచి 8కి వచ్చిందేమో కదా, పడిపోయిందా పెరిగిందా? తగ్గింది. సో డెల్టా వై ఇస్ మైనస్, నెగిటివ్. ఓకే, డెల్టా అంటే చేంజ్ కదా, చేంజ్ ఇస్ నెగిటివ్. సో బేసిక్గా ఇది ఫార్ములాకి ఏం భయపడకండి, సింపుల్ లాజిక్ ఇది. సో పర్సంటేజ్ చేంజ్ ఇన్ బాండ్ ప్రైస్ ఫార్ములా వేస్తున్నాం మనం. పర్సంటేజ్ చేంజ్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ మోడిఫైడ్ డ్యూరేషన్ ఇంటూ డెల్టా వై ప్లస్ సి ఇంటూ డెల్టా వై స్క్వేర్. ఒకవేళ పై ఫార్ములాలో ఈ కింద 2 లేకపోతే ఇక్కడ c/2 వాడతారు. సో అందుకని ఎక్కడైనా మీరు ఎగ్జామ్లో కానీ వేరే చోట కానీ c/2 అని ఫార్ములా కనిపిస్తే మారిపోయింది అనుకోకండి. జస్ట్ ఏమైందంటే పైన ఫార్ములాలో 2 వాడు ఉండడు. ఓకే, సో ఆటోమేటిక్గా ఇది 18 పాయింట్ సంథింగ్ వస్తుంది. సో అందుకని సేమ్ ఆన్సర్ వస్తుంది. ఓకే, సో ఇది ఓకే అనుకుంటే మైనస్ మోడిఫైడ్ డ్యూరేషన్ అన్నాం కదా. ఓకే, మోడిఫైడ్ డ్యూరేషన్ అంత 3.865 కట్టారు కదా. సో మైనస్ 3.865 ఓకే ఇంటూ డెల్టా వై అన్నాం కదా. డెల్టా అన్నది నెగిటివా పాజిటివా? నెగిటివ్. ఎందుకు? 10 నుంచి 8 అయింది. సో అందుకని 0.02 మైనస్ 0.02 2% పడిపోయింది. సో 2% అంటే 0.02. ఓకే, ప్లస్
సి 9.84 ఇంటూ మైనస్ అయినా ప్లస్ అయినా తేడా పడుతుంది, స్క్వేర్ అయిపోతుంది కాబట్టి 0.02 హోల్ స్క్వేర్. బట్ ఉట్నే శాదస్థానికి మైనస్ రాద్దాం. సో మైనస్ 0.02 హోల్ స్క్వేర్, రైట్, మైనస్ 0.02 హోల్ స్క్వేర్. సో ఇది మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కదా, ఎంత వచ్చాయి మీ పాయింట్స్లో వస్తుంది, అది చెప్పండి పర్లేదు. 0.773 ప్లస్ 0.02 హోల్ స్క్వేర్ అంటే 0.0004 ఇంటూ 9.84 0.03936 మెజారిటీ 6 రావాలి, ఎండ్ అవ్వాలి కదా, 4 into 4 16 కదా ఎండ్ అవ్వాలి. సో న్యాయంగా 36 అవ్వాలి. మళ్ళీ నేను వాళ్ళు చెప్పారని వేసాను అనుకోండి, న్యాయంగా వేసాను. ఓకే, 4 digits దాకా ఇది అప్రాక్సిమేట్ పర్సెంటేజ్ ఉంది కదా. సో 4 ఈ రెండు యాడ్ చేస్తే 0.836 అంతే, which is same as 8.1236%. కొంచెం కష్టంగా అనిపిస్తాయి, బట్ 2 రోజులు అవుతా అలవాటు అయిపోతుంది. సో ఫస్ట్ ఈ ఫార్ములా దాకా ఓకే కదా, మోడిఫైడ్ డ్యూరేషన్ ఇంటూ డెల్టా వై. ఇది యాక్చువల్గా మీకు ఫస్ట్ చేస్తున్న ఫార్ములా, విచ్ ఇస్ పక్కది మర్చిపోండి, ప్లస్ తర్వాత మర్చిపోండి. బాండ్ ప్రైస్ తగ్గాల పెరగాల, వైటీఎం తగ్గితే పెరగాలి కాబట్టి పాజిటివ్ రావాలి, అంతే కదా. సో 3.865 ఇంటూ 2%, అదే 7.73% కదా. సో 7.73% పెరగాలి, అది ఫస్ట్ పార్ట్. ఓకే, పాజిటివ్. సెకండ్ పార్ట్ ఈజ్ వాట్ యువర్ అడ్జస్ట్మెంట్ ఇస్. ఓకే, సో 8.1236% అనుకుంటే ఇప్పుడు న్యూ బాండ్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు 9431.5 కదా, దాని మీద పెరగాలి. ఎంత పెరగాలి? 8.1236%. ఇందాక ఎంత పెంచారు? 7.73% పెంచారు ఎప్పుడు కాన్వెక్స్ డే అయితే. బట్ ఇప్పుడు ఎంత పెంచుతున్నారు? 8.123%. ఎంత వచ్చింది? 10,197.8262. అది వచ్చింది అందరికి. ఇది బెంగపడకండి, కంక్లూడ్ చేద్దాం. బట్ ప్రస్తుతానికి ఈ ఫార్ములా ఓకే కదా. మైనస్ మోడిఫైడ్ డ్యూరేషన్ ఇంటూ డెల్టా వై అన్నప్పుడు డెల్టా వై తగ్గింది కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది, అంటే పెరగాలి బాండ్ ప్రైస్. దాంతోపాటు అడ్జస్ట్మెంట్ ఫర్ కాన్వెక్సిటీ. సో ఈ సెకండ్ పార్ట్ ఈస్ అడ్జస్ట్మెంట్ బేస్డ్ ఆన్ యువర్ క్యాలిక్యులేషన్ ఆఫ్ సి 9.84. ఇది ఓకే అనుకుంటే మెయిన్ లాస్ట్ పాయింట్ ఇంకా క్లోజ్ చేద్దాం. ఇందాక వైటీఎం 8% తగ్గించాను కదా, ఇప్పుడు వైటీఎం పెంచుతున్నాను. ఓకే, సేమ్ ఇఫ్ వైటీఎం ఇస్ 12%, ఓకేనా, ఈ వైటీఎం ఇస్ 12%, అప్పుడు న్యూ ప్రైస్ యాజ్ పర్ కాన్వెక్సిటీ అనుకుంటే న్యూ ప్రైస్ కి సేమ్ ఇందాక ఫార్ములా మైనస్ మోడిఫైడ్ డ్యూరేషన్ అంటే 3.865 ఇంటూ డెల్టా వై పెరిగిందా తగ్గిందా? వైటీఎం పెరిగింది కదా, అంటే పాజిటివ్, అంటే ఇంటూ 0.02. సో దట్ బాండ్ ప్రైస్ ఏమవుతుంది? పడిపోతుంది, మైనస్. ఓకే, ప్లస్ కాన్వెక్సిటీ 9.84 ఇంటూ డెల్టా వై అంటే ఇక్కడ పాజిటివ్ కదా, 0.02 స్క్వేర్. సో ఇది ఆబ్వియస్లీ -7 ఎందుకు పాయింట్స్ లోనే అర్థం, -0.0773, రైట్, 773 ప్లస్ 0.003936. 5 ఉన్నది అవ్వాలి, 5
పైన ప్లస్ 0.003936. ఇది ఓకే కదా? ఇది అర్థం అవుతే ఇదంతా వాల్యూ -0.073364 ఆర్ పర్సంటేజ్ లో అయితే -7.3364%. ఇప్పుడు న్యూ బాండ్ ప్రైస్ ఏమవ్వాలంటే అంత పడిపోవాలి. సో న్యూ బాండ్ ప్రైస్ పాతది 9431.5 కదా, రైట్? 9431.5 మైనస్ 7.3364%. వైట్ ఏం పెరిగింది? బాండ్ ప్రైస్ పడాలి. రైట్, ఇది ఓకేనా? ఎంత ఆన్సర్? 8739.5. ఓకే, లాస్ట్ కంక్లూడ్ చేద్దాం. ఇది ఓకే, ఇది ఓకే అనుకుంటే ఇవి ఆల్రెడీ మీరు చేసిన కదా, ఇంట్రిన్సిక్ వాల్యూ అండ్ మాడిఫైడ్ డ్యూరేషన్. ఇప్పుడు దేంతో కట్టారు? కాన్వెక్సిటీ. సో కాన్వెక్సిటీతో మీరు కట్టినప్పుడు ఈ మిడిల్ ఎలాగో మీరు ఎప్పుడు ఇంట్రిన్సిక్ వాల్యూ వాడుతున్నారు. సో అది పక్కన పెట్టండి. 12%కి ఇప్పుడు కట్టారు కదా 8739.5 అండ్ ఇది ఎంత వచ్చింది? 10197.62. మీరు ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే దీనికి దీనికి ఎర్రర్ ఎంత ఉంది? 43 పాయింట్ సంథింగ్ కదా, 42.7. ఈ రెండింటికి డిఫరెన్స్ అంతేనా? 203.2కి 160.5కి ఎంత డిఫరెన్స్ ఉంది? 42.7 కదా, 42.7, రైట్? దీనికి దీనికి ఎంత డిఫరెన్స్ ఉంది? 734 అండ్ 701, ఆల్మోస్ట్ 33 ఉంది కదా. బట్ ఈ కింద దానికి చూడండి, ఇంట్రిన్సిక్ వాల్యూకి దీనికి డిఫరెన్స్ ఎంత ఉంది? ఓన్లీ 5. అండ్ దీనికి దీనికి డిఫరెన్స్ ఎంత ఉంది? ఓన్లీ 6. ఓకేనా? సో ఇప్పుడు మనకి బేసిక్ థింగ్ అర్థం అవుతే ఇది కూడా అప్రాక్సిమేషనే, కానీ ఏది మోర్ క్లోజర్ గా ఉంది? కాన్వెక్సిటీదా మాడిఫైడ్ డ్యూరేషనా? కాన్వెక్సిటీ. అండ్ ఇట్ అడ్హెర్ టు ద ప్రిన్సిపల్ దట్ ద పర్సంటేజ్ చేంజ్ ఇస్ నాట్ లీనియర్. ఇందా మీరు అబ్జర్వ్ చేస్తే మైనస్ ఎంత చేశారు? 7.3364%. బట్ ప్లస్ ఎంత చేశారు? 8.1239%. అంటే ఎక్కువ పెంచారా లేదా? తగ్గించడం మాత్రం తక్కువ తగ్గించారు. బట్ మాడిఫైడ్ డ్యూరేషన్ అలా చేయలేదు. మీరు మాడిఫైడ్ డ్యూరేషన్ రెండు ఏం చేశారు? 7.73% చేశారు. ఓకేనా? ఎగ్జాంపుల్ ఇదంతా కూడా ఏం అడగడు. మీరు చేయాల్సిందల్లా డ్యూరేషన్ కట్టడం వచ్చా, మాడిఫైడ్ డ్యూరేషన్ కట్టడం వచ్చా, దెన్ పర్సంటేజ్ చేంజ్ ఇన్ బాండ్ ప్రైస్ అడిగితే కట్టడం వచ్చా, దెన్ కాన్వెక్సిటీ కట్టడం వచ్చా, కాన్వెక్సిటీ ప్రకారం ప్రైస్ కట్టడం వచ్చా, అక్కడికి అయిపోయినట్టు. ఓకే, అయితే నా చిన్న డౌట్ ఏంటంటే సి మనం 9.84 కట్టాం కదా, ఈ 9.84 కట్టినప్పుడు కింద ఫార్ములాలో 2 తీసుకున్నాం. బట్ మీ టెక్స్ట్ బుక్ 2 ఇక్కడ తీసుకోకపోతే అడ్జస్ట్మెంట్లో తీసుకుంటాడు అన్నాం. బట్ అప్పుడు కాన్వెక్సిటీ ఇది 18.68 అవ్వాలి కదా 2 తీసుకోకపోతే. సో మీ వాడు మార్క్స్ ఇస్తాడా లేదా అన్నది, అంటే వాడుకున్న తెలివితేటలకి వాడు ఇచ్చింది దిద్దేస్తాడేమో అని. సో ఈ కాన్వెక్సిటీ ఐ మీన్ ఆ బై 2 ఫార్ములా మారితే ఈ కాన్వెక్సిటీ మారుతుంది. ఓకే, ఇంటర్ప్రిటేషన్ మారుతుంది, అంటే లాస్ట్ అడ్జస్ట్మెంట్ మారాలి. ఓకే, సో మేబీ మీరు ఎగ్జామ్లో ఇది కట్టాక అక్కడ రాస్తే బెటర్ ఏమో. ఓకే, ఆర్ మీ ఐసీఏ ఏం ఫాలో అవుతున్నాడో ఒకసారి చూసి అది ఫాలో అయిపోతే బెటర్. ఓకే, బట్ హోప్ఫుల్లీ మీకు సమ్ కన్నా ఇందులో కాన్సెప్ట్ మీకు క్లారిటీ రావాలి, విచ్ ఇస్ మార్కెట్ ప్రైస్ కట్టడం
డ్యూరేషన్ కట్టడం, మోడిఫైడ్ డ్యూరేషన్ కట్టడం, కాన్వెక్సిటీ కట్టడం, దెన్ బేస్డ్ ఆన్ ఇంట్రిన్సిక్ వాల్యూ, మోడిఫైడ్ డ్యూరేషన్ అండ్ కాన్వెక్సిటీ ప్రైసెస్ కట్టడం. ఓకే, సో ఇక్కడికి ఇది కాన్సెప్ట్స్ కాన్వెక్సిటీ కంక్లూడ్ అయినట్టు. జస్ట్ టు క్లోజ్ ద కాన్సెప్ట్, మీరు ఇక్కడ వేసిన గ్రాఫ్లో ఇన్స్టెడ్ ఆఫ్ లీనియారిటీ ఈ కర్వ్ వస్తుంది. ఓకే, ఎప్పుడైతే కర్వ్ వచ్చిందో ఇప్పుడు ఇక్కడ మీరు వాల్యూ కడుతున్నారు, దీని పైన యాక్చువల్ వాల్యూ ఉన్నది. ఓకే, సో ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను రెడ్ డాట్ పెట్టింది యాక్చువల్ వాల్యూ, బ్లూ డాట్ ఉన్నది మీరు మోడిఫైడ్ డ్యూరేషన్తో కట్టిన వాల్యూ. సో ఆ బ్లూ డాట్ కి రెడ్ డాట్ కి ఉన్న డిఫరెన్సే కాన్వెక్సిటీ అడ్జస్ట్మెంట్, ఇప్పుడు మీరు చేసిన లాస్ట్ అడ్జస్ట్మెంట్. ఓకే, అండ్ మీకు అర్థం అవుతుంది కూడా ఈ షేప్ ఆఫ్ ద కర్వ్ ఈస్ కాన్వెక్స్. కాన్వెక్స్ ఉందంటేనే మీ మార్జినల్ రేట్ ఆఫ్ సబ్స్టిట్యూషన్. నా దగ్గర యాపిల్స్ ఏం లేవు, ఆరెంజెస్ ఉన్నాయి. మీరు ఆరెంజ్ నా దగ్గర ఉన్నాయి అనుకో, మీరు ఒక యాపిల్ ఇస్తే నేను ఫస్ట్ మీకు 5 ఆరెంజ్ ఇచ్చాను అన్నారు కదా, ఇండిఫరెన్స్ కర్వ్ అది. సో నేను ఒక యాపిల్ ఇస్తే మీరు నాకు 5 ఆరెంజ్ ఇచ్చారు అనుకుందాం, రైట్? రివర్స్ నెక్స్ట్ సెకండ్ యాపిల్ నా దగ్గరకు రావాలంటే నేను 5 ఆరెంజెస్కి ఇష్టపడను, తగ్గిస్తాను. సో మార్జినల్ రేట్ ఆఫ్ సబ్స్టిట్యూషన్ ఇస్ నెగిటివ్ అన్నారు అక్కడ. మార్జినల్ రేట్ ఆఫ్ సబ్స్టిట్యూషన్ నెగిటివ్ అంటే సింపుల్ లాజిక్ ఇస్, నా దగ్గర ఏమీ లేదు అనుకుందాం, ఓన్లీ ఆరెంజెస్ ఉన్నాయి. మీ దగ్గర నుంచి ఒక యాపిల్ తీసుకోవాలి. ఇప్పుడు నాకు యాపిల్ అనేది మోర్ వాల్యుబులా కాదా? ఎందుకంటే నా దగ్గర అసలు యాపిల్ లేనే లేదు. సో నేను ఒక యాపిల్ తీసుకుని మీకు 5 ఆరెంజెస్ ఇచ్చాను, అయిపోయింది. ఇప్పుడు నా దగ్గర ఒక యాపిల్ ఉందా లేదా? దెన్ మీరు యాపిల్ ఇస్తా అన్నప్పుడు నా ఫోకస్ ఏమవుతుంది? పెద్ద ఉండదు కదా. సో అందుకని నేను మీకు ఎక్కువ ఇవ్వడానికి ఇష్టపడను, అంటే 5 ఆరెంజెస్ ఇవ్వడానికి ఇష్టపడను. బట్ 4 ఆరెంజెస్కి మేబీ నేను ఓకే అనొచ్చు. అంటే ఫస్ట్ 5 ఆరెంజెస్కి ఒక యాపిల్ ఎక్స్చేంజ్ చేశాను, బట్ ఇప్పుడు ఏం చేస్తున్నాను? 4 ఆరెంజెస్కి ఇంకో యాపిల్ ఎక్స్చేంజ్ చేస్తున్నాను. అంటే సెకండ్ యాపిల్ రాగానే నేను ఏం చేశాను? తగ్గించాను. సో మార్జినల్ రేట్ అంటే ఎడిషనల్, సబ్స్టిట్యూషన్ అంటే ఆరెంజెస్ బదులు యాపిల్. ఓకే, సో సబ్స్టిట్యూషన్ ఇస్ ఓన్లీ ఇప్పుడు 4 ఆరెంజెస్ ఎక్స్చేంజ్ చేస్తున్నాను. ఇంకొక యాపిల్ కావాలనుకోండి, మీరు ఇంకో యాపిల్ ఇస్తా అంటే నేను ఏమంటాను? ఓన్లీ 2 ఆరెంజెస్ ఇస్తా అంటాను. ఎందుకంటే ఆబ్వియస్లీ నా దగ్గర ఆల్రెడీ 2 యాపిల్స్ ఉన్నాయి కాబట్టి. ఇది అర్థం అవుతుంది. ఈ కాన్సెప్టే మీరు కర్వ్ కాన్వెక్స్ రావడానికి రీజన్ అన్నారు, ఎందుకంటే మార్జినల్ రేట్ ఆఫ్ సబ్స్టిట్యూషన్ ఇస్ నెగిటివ్ అని. ఓకే, అంటే పర్సెంటేజ్ చేంజ్ ఇన్ ఆర్ చేంజ్ ఇన్ యాపిల్ బై చేంజ్ ఇన్ ఆరెంజెస్ తీసుకుంటే అది నెగిటివ్ పడిపోయింది కదా. సో అందుకని నెగిటివ్ వస్తే కాన్వెక్స్ షేప్ వచ్చింది అన్నారు. సేమ్ లాజిక్ ఇక్కడ, బాండ్ ప్రైస్ తగ్గడం తక్కువ తగ్గుతోంది అండ్ పెరగడం ఎక్కువ పెరుగుతోంది. సో ఆబ్వియస్లీ దట్ కాన్వెక్స్ షేప్ వస్తుంది. ఓకే, సో ఎగ్జామ్ దాకా అగైన్ ఈ గ్రాఫ్ ఇవేం అక్కర్లేదు. ఇది మీ దాంట్లో స్టీపరింగ్ అవన్నీ లేవు, బుల్ స్టీపరింగ్, బేస్ స్టీపరింగ్, ఫ్లాటనింగ్ ఆఫ్ ద కర్వ్స్, లైన్ షిఫ్ట్ అవన్నీ లేవు. బట్ ది నెక్స్ట్ కాన్సెప్ట్ ఒకటి ఉంది, ఇమ్యూనైజేషన్. అక్కడ ఇమ్యూనైజేషన్ వర్క్స్ ఆన్ ది అజంప్షన్ దట్ ద షిఫ్ట్ ఈస్ ప్యారలల్ అని. ఓకే, బట్ అగైన్ ఎగ్జామినేషన్లో మీకు ఇవేమి ఇవ్వట్లేదు, ఆర్ ఇన్ఫాక్ట్ మీ టెక్స్ట్ బుక్లో కూడా డిస్కషన్ ఏం చేయలేదు. సో ప్రాబ్లమ్ విత్ ద టెక్స్ట్ బుక్ ఇస్, వాడు ఒక లైన్ ఇచ్చేస్తాడు, బట్ ఆ లైన్కి ఉన్న బ్యాక్గ్రౌండ్ టేక్స్ సో మచ్ ఆఫ్ టైం. బట్ మీ ఎగ్జామ్లో అంత డెప్త్గా ఏం అడగట్లేదు. సో రైట్ నో మీకు ఇంతవరకు అర్థమవుతే చాలు. వి విల్ లీడ్ టు ఇమ్యూనైజేషన్ ప్రాసెస్, ఇక్కడి నుంచి అక్కడికి వెళ్దాం. ఓకే, అది ఈజీయే, పెద్ద కష్టపడక్కర్లేదు, అర్థం అవుతుంది మీకు. ఇక్కడ దాకా డౌట్స్ ఉంటే చూడండి. సో ఇప్పటిదాకా మనకు కంప్లీట్ అయిన కాన్సెప్ట్స్ ఏంటంటే వాల్యుయేషన్ కట్టడం, YTM కట్టడం, డ్యూరేషన్ కట్టడం, మోడిఫైడ్ డ్యూరేషన్ కట్టడం, కాన్వెక్సిటీ కట్టడం. ఓకే, సో ఇక్కడ కంప్లీట్ అయ్యేవి. ఇప్పుడు నేను ఇమ్యూనైజేషన్కి వెళ్తున్నాను. ఓకే, 9:24 రోజు 8 to 9:30 అనుకుంటున్నాం. బట్ మీ ఆడిటింగ్ క్లాస్ అటు ఇటు 5 minutes అవుతున్నట్టుంది. సో మేబీ 9:35 అలా వదిలేస్తాను. నేను జస్ట్ ఒక ఇంట్రొడక్షన్ వదిలేస్తాను ఇమ్యూనైజేషన్. సో నెక్స్ట్ హెడింగ్ ఈజ్ ఇమ్యూనైజేషన్. అది S వాడచ్చు, Z వాడచ్చు, మీ ఇష్టం. ఇమ్యూనైజేషన్. ఇమ్యూనైజేషన్. ఓకే, ఇది యాక్చువల్గా ఇమ్యూనైజేషన్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఏ హ్యూజ్ టాపిక్. కాన్సెప్ట్ ఈస్ బేసికలీ, నేను ఒక 10 ఏళ్ల తర్వాత మీకు 1 లక్ష అప్పున్నాను అనుకో. ఓకే, 10 years తర్వాత మీకు 1 lakh అప్పున్నాను. సో ఇప్పుడు నేను ఏదోలాగా ఏం చేయాలి? ఈ 10 yearsలో ఎంతో కొంత ఎక్కడో ఒకటి ఇన్వెస్ట్ చేయాలి, సచ్ దట్ మీ 10 lakh నేను రీపే చేసేయగలగాలి కదా. ఓకే, దీని ఒక సింగిల్ లయబిలిటీ ఉందంటాడు. సింగిల్ లయబిలిటీ నేను మీ ఒక్కరిగా అప్పున్నాను. ఓకే, నాకు ఇలాంటి వాళ్ళు 15 మంది ఉన్నారు అనుకోండి, ఒకటికి 1 లక్ష ఇవ్వాలి, ఒకటికి 3 లక్షలు ఇవ్వాలి, ఒక 4 లక్షలు ఇవ్వాలి. సో దాని మల్టిపుల్ లయబిలిటీస్ ఉన్నాయి. సో ఈ రెండింటిని ఇమ్యూనైజ్ చేయొచ్చు అంటాడు. ఇమ్యూనైజ్ చేయడం అంటే నేను ఒక అసెట్లో ఇన్వెస్ట్ చేస్తున్నాను. ఎగ్జాంపుల్, చాలా సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకుందాం, విచ్ ఇస్ నేను
వెళ్ళి బ్యాంక్లో ఫిక్స్డ్ డిపాజిట్ వేస్తున్నాను. ఓకే, వాడిని అడిగాను 10,000 వేస్తున్నాను, 10 ఏళ్ళకి ఎంత ఇస్తామని. వాడు నాకు చెప్పాడు 22,000 ఇస్తా అన్నాడు. ఓకే, ఇప్పుడు నేను ఎవరికైనా 22,000 అప్పున్నాను అనుకోండి, సింపుల్గా ఈ రోజు తీసుకెళ్ళి ఆ 10,000 బ్యాంకులో వేస్తే 10 ఏళ్ల తర్వాత బ్యాంక్ కూడా ఎంత ఇస్తాడు నాకు? 22,000. ఆ 22,000 తీసుకెళ్ళి ఎవరికైతే అప్పున్నానో వాడికి ఇచ్చేస్తే సరిపోయింది, అంతేనా? ఓకే, దిస్ ఇస్ యాజ్ గుడ్ యాజ్ పర్చేసింగ్ జీరో కూపన్ బాండా కాదా? జీరో కూపన్ బాండ్ అయితే మీకు ఎవ్రీ ఇయర్ ఇంట్రెస్ట్ ఇస్తాడా? ఇవ్వడు. మెచ్యూరిటీ ఇస్తాడా? ఇస్తాడు. సో అదే అవుతుంది ఫిక్స్డ్ రేట్లో కదా. సో ఇది ఇమ్యూనైజేషన్ చేయించండి. ఇది సింపుల్ కేస్ ఆఫ్ ఇమ్యూనైజేషన్. ఓకే, ఇక్కడ మీరు ప్రైస్ ఫ్లక్చువేషన్స్ కానీ ఏం కానీ కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇంట్రెస్ట్ రేట్స్ మారినా బ్యాంకర్ ముందే మీకు ప్రామిస్ చేసిన రేటే పే చేస్తున్నాడు. సో దిస్ ఇస్ బేసికలీ జీరో కూపన్ బాండ్ ఇమ్యూనైజేషన్ అంటారు. ఓకే, ఇది ఫండమెంటల్, వెరీ ఫండమెంటల్. ఓకే, దాని తర్వాత ఏం చేస్తామంటే ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ ఏ జీరో కూపన్ బాండ్, కూపన్ బాండ్స్ వాడచ్చు. ఓకే, అయితే ఇమ్యూనైజేషన్స్ లో అగైన్ దెర్ ఆర్ వెరైటీ. మీ దాంట్లో ప్రాబ్లం ఏంటంటే చాలా లిమిటెడ్ వన్ పేరా డిస్కషన్ ఉంది. యాక్చువల్ గా అయితే క్యాష్ ఫ్లో మ్యాచింగ్ చేయొచ్చు అంటాడు. క్యాష్ ఫ్లో మ్యాచింగ్ సింప్లీ మీ లైబిలిటీకి ఏ క్యాష్ ఫ్లోస్ ఉన్నాయో అసెట్స్ లో కూడా అదే క్యాష్ ఫ్లో వచ్చేటట్టు చూసుకోండి అంటాడు, విచ్ ఇస్ వెరీ డిఫికల్ట్ థింగ్, రైట్? ఎగ్జాంపుల్స్ నేను ఎవ్రీ ఇయర్ మీకు ఒక 1,000 రూపాయలు ఇస్తా అన్నాను అనుకోండి, అప్పున్నాను. ఓకే, ఎవ్రీ ఇయర్ మీకు 1,000 ఇవ్వాలంటే నేను కూపన్ బాండ్ ఇన్వెస్ట్ చేస్తాను, వేరే నాకు ఎవ్రీ ఇయర్ 1,000 వస్తుందా, వచ్చిన 1,000 తీసుకెళ్ళి మీకు ఇస్తాను అనుకోండి, అప్పుడు క్యాష్ ఫ్లో మ్యాచింగ్. అంటే నాకు లైబిలిటీ మీద ఉన్న క్యాష్ ఫ్లోస్ ని అసెట్ మీద ఉన్న క్యాష్ ఫ్లోస్ ని మ్యాచ్ చేస్తున్నాను. అదొక మెథడ్, క్యాష్ ఫ్లో మ్యాచింగ్ అని. బట్ విచ్ ఇస్ వెరీ డిఫికల్ట్ ప్రాసెస్ అంటాం, అది పక్కన పెట్టండి. సెకండ్ మెథడ్ ఇస్ కాల్డ్ as డ్యూరేషన్ మ్యాచింగ్. ఇప్పుడు మీరు డ్యూరేషన్ నేర్చుకున్నారు కదా, డ్యూరేషన్ ఏదైతే ఉందో డ్యూరేషన్ ఆఫ్ ద లైబిలిటీని అండ్ డ్యూరేషన్ ఆఫ్ ద అసెట్ ని మ్యాచ్ చేయమంటాడు. ఓకే, అంటే ఇప్పుడు డ్యూరేషన్ ఆఫ్ లైబిలిటీ అంటే నేను మీకు అప్పు ఉన్నాను, మీకు అప్పు ఎన్నాళ్ళ తర్వాత ఉన్నానంటే 6 years తర్వాత అనుకోండి. ఓకే, జస్ట్ మీరు ఇంట్యూషన్ గా ఆలోచించండి. ఇందాక ఫస్ట్ నేర్చుకున్నప్పుడు డ్యూరేషన్ అంటే ఏమన్నారు? యావరేజ్ టైం టేకెన్ టు రికవర్ ది ఇన్వెస్ట్మెంట్ మేడ్ అన్నారు కదా. ఓకే, అందుకే మీకు ఎప్పుడైనా డ్యూరేషన్ మీరు అబ్జర్వ్ చేస్తే 6 year బాండ్ కడితే ఆర్ 5 year బాండ్ కడితే ఇందాక 4.25 వచ్చింది, అంటే ఇయర్ కన్నా తక్కువే వస్తుంది, అంతే కదా? ఎందుకంటే 5 years బాండ్ అది 5th year కల్లా మొత్తం అంతా వచ్చేస్తుంది కదా, రైట్? ఫస్ట్ ఇయర్ లో కొంత వచ్చింది, సెకండ్ ఇయర్ లో కొంత, థర్డ్ ఇయర్ కొంత, సో ఆన్ ప్రపోర్షన్ వచ్చింది, 5th year లో మొత్తం వచ్చేసింది. జీరో కూపన్ బాండ్ కొన్నారనుకోండి, ఫస్ట్ ఇయర్ లో ఎంత వస్తుంది? ఏం రాదు కదా. సెకండ్ ఇయర్ ఏం రాదు, మొత్తం అంతా ఎప్పుడు వస్తుంది? 5th year. సో జీరో కూపన్ బాండ్ డ్యూరేషన్ ఎంత? 5 years. అంటే ఇప్పుడు లైఫ్ ఆఫ్ ద జీరో కూపన్ బాండ్ ఎంతో, డ్యూరేషన్ ఆఫ్ జీరో కూపన్ బాండ్ కూడా అంతే. ఎందుకంటే మిడిల్లో రికవరీ ఉందా? లేదు. ఓన్లీ రికవరీ ఎప్పుడు అవుతుంది? 5th year. సో ఫస్ట్ ఇయర్ లో రికవరీ ఎంత అంటే లేదు, సెకండ్ ఇయర్ లేదు, థర్డ్ ఇయర్ లేదు, 4th year లేదు, ఓన్లీ 5th year లోనే మొత్తం రికవరీ అవుతుంది. అంటే మీ మొత్తం రికవర్ అవడానికి ఎన్నాళ్ళు పడుతుంది? 5 years పడుతుంది. సో అందుకని డ్యూరేషన్ ఆఫ్ ద జీరో కూపన్ బాండ్ ఇస్ నథింగ్ బట్ లైఫ్ ఆఫ్ ద బాండ్. ఇది ఓకే కదా, రైట్? సో ఇప్పుడు నేను ఏదైనా లైబిలిటీ ఇమ్యూనైజ్ చేయాలంటే నేను ఇన్వెస్ట్ చేసిన అసెట్ కూడా అదే డ్యూరేషన్ ఉండాలంటున్నాను. ఓకే, ఇప్పుడు నాకు 5 years తర్వాత మీకు అప్పు ఉన్నాను, సో ఇప్పుడు నేను ఏం చేయొచ్చు? 5 year జీరో కూపన్ బాండ్ కొనొచ్చా లేదా? విచ్ మేక్స్ ఇట్ సింపుల్. కానీ ఇప్పుడు నాకు జీరో కూపన్ బాండ్ అవైలబిలిటీ లేదనుకోండి, అగైన్ దిస్ డిస్కషన్ కొంచెం స్ట్రే అవుతున్నాను, కానీ there are many factors which affect a particular decision. Example, non availability of zero coupon bond జరగచ్చా అంటే, ఎగ్జాంపుల్ నేను వెళ్ళి 5 years జీరో కూపన్ బాండ్ కావాలి, నాకు మార్కెట్లో దొరకదా అన్నారు అనుకోండి. బాండ్ మార్కెట్ ఈస్ సపోజ్ టు బి హ్యూజ్ మార్కెట్ ఇన్ ద యుఎస్ లో ఈక్విటీ మార్కెట్ కన్నా బాండ్ మార్కెట్ ఈస్ మచ్ బిగర్. ఓకే, బికాస్ అక్కడ బాండ్ మార్కెట్ లో కంపెనీస్, మేజర్ కంపెనీస్ లైక్ కోకోకోలా కానీ లేకపోతే ఫోర్డ్ కానీ ఇవన్నీ కూడా బాండ్స్ ఇష్యూ చేస్తాయి, విచ్ ఇస్ నథింగ్ బట్ రేజింగ్ డెట్ లాగా. సో కార్పొరేట్ బాండ్ మార్కెట్ ఉంది. Then there is government bond market. Obviously, US dollar is supposed to be a major currency in world. So automatically there is a government bond. So US government bond మీద ఇండియన్ గవర్నమెంట్స్, రష్యన్ గవర్నమెంట్ చాలా మంది ఇన్వెస్ట్ చేస్తుంటారు. ఓకే, సో గవర్నమెంట్ బాండ్స్ ఉంటాయి. అలాగే దేర్ ఆర్ ట్రెజరీ బిల్స్, ఏవైతే గవర్నమెంట్ రిలేటెడ్ బాండ్స్ ఉన్నాయన్నారు, కాకుండా జంక్ బాండ్స్ ఉంటాయి, విచ్ ఆర్ లైక్ కంపెనీస్ పెద్ద పనికిరాని కూడా బాండ్స్ రిలీజ్ చేస్తుంటారు. సో తెగ ఉన్నాయి. ఓకే, whereas ఇండియన్ మార్కెట్ లో బాండ్ మార్కెట్ ఇస్ టూ స్మాల్. ఓకే, కంపేర్ టు ఈక్విటీ ఇస్ ద బిగ్గర్ మార్కెట్ ఇండియాలో. వెరాజ్ యూఎస్ లో వాటిలో జనరలీ బాండ్ మార్కెట్ ఇస్ బిగర్. సో ఇండియాకి వచ్చేసరికి గవర్నమెంట్ అండ్ వెరీ రేర్ గా కొన్ని కంపెనీస్ లైక్ రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కంపెనీస్ అలాంటివి ఏమన్నా, ఆర్ మీ ట్యాక్స్ చదివారు కదా 54 ఎగ్జామ్షన్స్ లో మీరు అమ్మేసాక రూరల్ ఎలక్ట్రిఫికేషన్ బాండ్స్ కొంటే కనుక ఎగ్జామ్షన్స్ ఉన్నాయని, రైట్? సో అది ఎందుకంటే గవర్నమెంట్ ఇష్యూ చేస్తుంది ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ సర్టెన్ ప్రాజెక్ట్స్. సో వెరీ రేర్ గా బాండ్ మార్కెట్ ఉంటుంది. కార్పొరేట్ ఎక్కడ మీరు ఎక్కువ బాండ్ మార్కెట్ లో వినరు. ఓకే, వెరీ రేర్, రైట్? సో అందుకని ప్రాబ్లమ్ ఈజ్ బాండ్ మార్కెట్ పెనట్రేషన్ తక్కువ ఇండియాలో. సో ఇప్పుడు 5 year జీరో కూపన్ బాండ్ అసలు దొరకపోవచ్చు. ఓకే, సో అలాంటప్పుడు మీరు ఏం చేయాలంటే వేరే బాండ్స్ తీసుకుని మళ్ళీ డ్యూరేషన్ మ్యాచ్ చేయాలంటారు. సో దీన్ని డ్యూరేషన్ మ్యాచింగ్ కాన్సెప్ట్ అంటాడు. అంటే సేమ్ ఉంటే ఓకే, సేమ్ దొరకనప్పుడు ఏం చేస్తారు?
ఆటోమేటిక్గా ఇంచుమించు అదే డ్యూరేషన్ ఉన్న దాంతో మ్యాచ్ చేయాలంటాడు. ఓకే, సో దాన్ని డ్యూరేషన్ మ్యాచింగ్ కాన్సెప్ట్ అంటాడు. థర్డ్ కాన్సెప్ట్ ఒకటి ఉంది. ఓకే, బట్ అగైన్ మీ దాంట్లో డిస్కషన్ దాకా డ్యూరేషన్ మ్యాచింగ్ ఉంది, సో అందుకని అక్కడికి వెళ్తున్నాం. సో ఇమ్యూనేషన్ బై యూజింగ్ సంథింగ్ కాల్డ్ as డ్యూరేషన్ మ్యాచింగ్. మీ టెక్స్ట్ బుక్లో ఇది ఒకటే ఉంది. ఓకే, నార్మల్గా అయితే ఇంకా అదర్ కాన్సెప్ట్స్ ఏమన్నాను, ఒకటి క్యాష్ ఫ్లో మ్యాచింగ్ ఉందన్నాను, ఇంకో కాన్సెప్ట్ ఏంటంటే కంటింజెంట్ ఇమ్యూనైజేషన్ అని ఉంది. బట్ ఈ రెండు మీ దాంట్లో డిస్కషన్ లేవు, సో మీరు ఎక్కువ వరీ కాకండి. మీ దాకా డిస్కషన్ ఇది ఓన్లీ డ్యూరేషన్ మ్యాచింగ్, ఇది ఒక్కటే డిస్కస్ చేస్తాం. ఓకే, ఈ మిగతా రెండు లేవు, కంటింజెంట్ అండ్ క్యాష్ ఫ్లో మ్యాచింగ్. ఓకే, డ్యూరేషన్ మ్యాచింగ్ మేబీ నేను జస్ట్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పేసి ఆపేస్తాను. రేపు సమ్ చేద్దాం దీని మీద, రేపా లేదా చూద్దాం డిస్కషన్ బట్టి. కాన్సెప్ట్ ఏంటంటే ఎక్సెప్ట్ జీరో కూపన్ బాండ్. ఓకే, ఎక్సెప్ట్ జీరో కూపన్ బాండ్, మీరు ఎనీ కూపన్ బాండ్ తీసుకున్నారు అనుకోండి, ఎనీ కూపన్ బాండ్, రెండు రిస్క్స్ ఉంటాయి అంటాడు. ఒకటి ప్రైస్ రిస్క్, ఇంకోటి రీఇన్వెస్ట్మెంట్ రిస్క్. ఒకటి ప్రైస్ రిస్క్ అండ్ ఇంకొకటి రీఇన్వెస్ట్మెంట్ రిస్క్. ఓకే, ప్రైస్ రిస్క్ అంటే ఏం లేదు, ఇవాళ మీరు బాండ్ ఇష్యూ రోజు కొన్నాను అనుకుందాం, ఇష్యూ చేసినప్పుడు పార్క్ ఇష్యూ చేశాడు, అంటే 1000 రూపీస్కి ఇష్యూ చేశాడు. ఇప్పుడు మీకు ఇష్యూ చేసిన రోజు ఏం చెప్పి ఉంటాడు, దీని మెచ్యూరిటీ 10 years అనుకోండి. 10th yearలో మీకు ఎంత ఇచ్చేస్తాడు తిరిగి, ముందే చెప్తాడు కదా, పార్ ఇస్తాను లేకపోతే ప్రీమియం ఇస్తాను అని చెప్తాడు కదా. ఎగ్జాంపుల్కి ప్రీమియం ఇస్తాను అనుకోండి 1050. ఇప్పుడు మీరు 10 years దాకా హోల్డ్ చేస్తే మీకు 1050 వాడు గ్యారంటీగా ఇస్తాడా, ఆర్ అంతకన్నా తగ్గే మార్కెట్ ప్రైస్ తగ్గే ఛాన్స్ ఉందా? మార్కెట్ ప్రైస్ ఆ రోజు వేరే ఉండే ఛాన్స్ ఉందా? లేదు. ఓకే, దానికి అగైన్ రోల్ డౌన్ రేట్ అనే కాన్సెప్ట్ ఉంది. బట్ అగైన్ టు సింప్లిఫై థింగ్స్, ఇది ఫస్ట్ ఇయర్ కదా, జీరో ఇయర్లో ఇష్యూ ప్రైస్ ఎంత 1000. ఫస్ట్ ఇయర్లో బాండ్ 1000 ఉండాలని రూల్ ఉందా, మారొచ్చా? మారొచ్చు. ఎందుకు? మీరు ఇష్యూ చేసినప్పుడు YTM 10% ఉందనుకుందాం. ఓకే, 1 year తర్వాత YTM మారుతుందా, మారదా? YTM 9% అయిపోయింది అనుకోండి, బాండ్ ప్రైస్ ఏమవ్వాలి, పెరగాలి. సో మేబీ 1080 ఉందనుకోండి. ఓకే, సో బాండ్ ప్రైస్ పెరిగింది, ఇక్కడ దాకా ఓకే కదా. ఇప్పుడు YTM రేపు 8.5% అయిపోయింది అనుకోండి నెక్స్ట్ పీరియడ్లో. ఓకే, అప్పుడు ఇంకా బాండ్ ప్రైస్ ఏమవుతుంది, పెరుగుతుంది, అంటే మేబీ 1100 ఏదో. ఓకే, బట్ అల్టిమేట్లీ మెచ్యూరిటీ దగ్గర మాత్రం ఎంత ఉండాలి, 1050కి. సో అందుకని దిస్ విల్ కన్వర్జ్ టు మెచ్యూరిటీ. ఓకే, సో ఎక్కడ ఎలా ఉన్నా సరే మెచ్యూరిటీకి వెళ్ళేసరికి మాత్రం ఆ ప్రైస్కి వచ్చేస్తుంది. అది దాన్ని పుల్ టు పార్ అంటారు. పుల్ టు పార్ అంటే పారా అది కాదు, పుల్ టు పిఆర్, పార్. ఓకే, సో బాండ్ విల్ ఆల్వేస్ బి పుల్డ్ టు పార్. ఓకే, ఒకవేళ ప్రీమియం ఉంది అనుకోండి, ప్రీమియం నుంచి కూడా ఇట్ విల్ గో టు పార్. డిస్కౌంట్ ఉంది అనుకోండి, డిస్కౌంట్ నుంచి కూడా ఇట్ విల్ పుల్ టు పార్. అంటే అల్టిమేట్ గా ఎట్ మెచ్యూరిటీ లాజిక్ ఏం చెప్తుంది, ఎట్ మెచ్యూరిటీ వాడు ఎంత ఇస్తాడో అదే ప్రైస్ అవ్వాలి కదా. సో అందుకని YTM ఎలా మారినా సరే అల్టిమేట్ గా మీ బాండ్ ప్రైస్ ఎట్ మెచ్యూరిటీ ఎంత అయిపోతుంది, వాడు రిడెంప్షన్ వాల్యూ ఎంత ఉందో అందుకు ఈక్వల్ అయిపోతుంది. ఓకే, దాన్ని పుల్ టు పార్ కాన్సెప్ట్ అంటాడు. అంటే ఈ మధ్యలో డిస్కౌంట్ ట్రేడ్ అవ్వచ్చు, ప్రీమియం ట్రేడ్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, కానీ అల్టిమేట్ గా దానికి ఎగ్జాక్ట్ గుర్తులేదు ఎప్పుడు, బట్ మా చిన్నప్పుడు డిస్కషన్ లో వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్స్ కోటెడ్ వాజ్ క్లాస్ రూమ్ లో స్టూడెంట్స్ లాగా అని. సో మీరు అల్లరి చేస్తుంటారు కదా, లైక్ గోల్ పెడుతుంటారు ఆర్ సైలెంట్గా ఉంటారు, ఈ ఫ్లక్చువేషన్ ఉంది కదా. దిస్ ఈస్ సపోజ్ టు బి త్రూ అవుట్ ద రెషన్ ఆర్ బ్రేక్ పీరియడ్. సార్ రాగానే అవుతారు, పార్క్ వచ్చేసినట్టు, విచ్ ఇస్ సైలెంట్గా వచ్చేసినట్టు. ఓకే, ఇది నా చిన్నప్పుడు డిస్కషన్లో ఎప్పుడో వచ్చిన ఎగ్జాంపుల్ ఇది, బట్ ఎనీవే. సో పాయింట్ ఈజ్ ఎవ్రీథింగ్ విల్ సెటిల్ వన్స్ ద బాండ్ రీచెస్ మెచ్యూరిటీ, పార్క్ వచ్చేయాలని. ఓకే, సో ఇప్పుడు ఈ కాన్సెప్ట్లో ఈ 1080 అయింది కదా, ప్రైస్ పెరిగింది కదా, YTM తగ్గితే, ఇది ప్రైస్ రిస్క్ అంటాడు. ఎందుకంటే ప్రైస్ ఈ మధ్యలో అంతా మారిపోతుంది. బట్ నేను మెచ్యూరిటీ దాకా హోల్డ్ చేస్తే ప్రైస్ రిస్క్ ఉందా? లేదు. ఎందుకంటే మెచ్యూరిటీ దగ్గరికి ప్రైస్ ఏమవుతుంది, పుల్ టు పార్ వచ్చేస్తుందని, ఆర్ రిడెంప్షన్ వాల్యూ ఉంటే రిడెంప్షన్ వాల్యూ. ఓకే, సో ఇప్పుడు ప్రైస్ రిస్క్ ఎప్పుడు ఉంటుందంటే ఎప్పుడు అంటారు, ఇన్ బిట్వీన్ ద పీరియడ్ కదా. ఇప్పుడు జీరో కూపన్ బాండ్కి ఇన్ బిట్వీన్ ద పీరియడ్ మీరు అమ్మట్లేదు అనుకోండి, ఓన్లీ మెచ్యూరిటీ దగ్గర అమ్ముతున్నాను అనుకోండి, ప్రైస్ రిస్క్ ఉందా? లేదు. ఎందుకంటే ప్రైస్ రిస్క్ జీరో కూపన్ బాండ్కి మెచ్యూరిటీ దగ్గర ఉండదు, దేనికైనా మెచ్యూరిటీ దగ్గర ఉండదు. మధ్యలో అమ్మేస్తే ప్రైస్ రిస్క్ ఉంటుంది. సో ఫస్ట్ అది అర్థం చేసుకోండి, ప్రైస్ రిస్క్ అంటే మేబీ యూ హ్యావ్ టు సెల్ ద బాండ్ ప్రైస్ ఫర్ ఎ లోయర్ వాల్యూ, ఆర్ ఇట్ కెన్ బి హైయర్ వాల్యూ, బట్ దెర్ ఇస్ ఎ చేంజ్ ఇన్ వాల్యూ.
ఓకే, ఆ చేంజ్ ఇన్ వాల్యూనే రిస్క్ అంటున్నాడు. ఓకే, ఎందుకు వాల్యూ చేంజ్ అవుతుంది? బికాస్ ఆఫ్ చేంజ్ ఇన్ వైటిఎం. ఇది మీ ప్రైస్ రిస్క్. ఇక్కడ దాకా ఓకే కదా. సెకండ్, అది మీరు కూపన్ బాండ్ హోల్డ్ చేస్తే ఫస్ట్ ఇయర్లో 100 రూపీస్ కూపన్ రావచ్చు కదా, 10% కూపన్ అనుకుందాం, అంతేనా? ఎందుకంటే ఇష్యూ అప్పుడు వైటిఎం ఎంత ఉంది? 10%. పార్క్ ఇష్యూ చేశారు అంటే కూపన్ కూడా ఎంత ఉండాలి? 10%. సో ఫస్ట్ ఇయర్లో 100 రూపీస్ వచ్చింది. మీ వైటిఎం కడుతున్నప్పుడు మీ అజంప్షన్ ఏంటి? ఇట్ హ్యాస్ టు బి రీఇన్వెస్టెడ్ వైటిఎం రేట్ కదా. అంటే దీన్ని సమ్ రేట్కి రీఇన్వెస్ట్ చేయాలా లేదా? బట్ ఇప్పుడు మీరు రీఇన్వెస్ట్ చేసే రేట్ దేని మీద డిపెండ్ అవుతుంది? అప్పుడున్న మార్కెట్ రేట్ మీద. ఇప్పుడు మార్కెట్లో వైటిఎం రేట్ 8.5% పడిపోయింది అనుకోండి, ఆటోమేటిక్గా ఏమవ్వాలి? ఇది 8.5కే రీఇన్వెస్ట్ చేయగలగాలి. అర్థమవుతుందా? కొన్నప్పుడు ఎంత ఉంది వైటిఎం? 10%. అప్పుడు నేనేమనుకున్నాను? 10%కి రీఇన్వెస్ట్ చేస్తానని అనుకున్నాను కదా. బట్ 1 ఇయర్ తర్వాత ఏమైపోయింది? రేట్ 8.5 పడిపోయింది. 8.5 పడిపోగానే నేను ఎంతకు రీఇన్వెస్ట్ చేయగలను? 8.5కే చేయగలను. అంటే విచ్ ఇస్ ఏ డిక్రీజ్ ఇన్ రీఇన్వెస్ట్మెంట్ రేట్ కదా. ఇది రిస్కా కాదా? మీరు అబ్జర్వ్ చేస్తే బోత్ ఆర్ ఆపోజిట్. వైటిఎం పడిపోతే బాండ్ ప్రైస్ ఏమవుతుంది? పెరుగుతుంది. అడ్వాంటేజా డిసడ్వాంటేజా? అడ్వాంటేజ్. అమ్మేసాను అనుకోండి, ఎక్కువగా అమ్మేయచ్చు. కానీ రీఇన్వెస్ట్మెంట్ రేట్ ఏమవుతుంది? తగ్గుతోంది. అంటే నేను ఎంతకు రీఇన్వెస్ట్ చేయగలను? తక్కువ రేటుకి రీఇన్వెస్ట్ చేయగలను. అంటే డిసడ్వాంటేజే కాదా? ఇంతవరకు అర్థమవుతుందా? అంటే ఇప్పుడు నాకు చేంజ్ ఇన్ వైటిఎం వల్ల రెండు రిస్క్స్ ఉన్నాయి. ఒకటి ప్రైస్ రిస్క్, ఇంకోటి రీఇన్వెస్ట్మెంట్ రిస్క్. రీఇన్వెస్ట్మెంట్ రిస్క్ ఇస్ నథింగ్ బట్ యువర్ ability to reinvestment at a certain rate will be affected by change in YTM. Whether it affects adversely or favorably depends on the change. If the YTM decreases, you are reinvesting at a lower rate. If the YTM increases, you are reinvesting at a higher rate. So ఇప్పుడు reinvestment risk కి YTM పెరిగితే ఫేవరబుల్, తగ్గితే ఫేవరబుల్? పెరిగితే ఫేవరబుల్, తగ్గితే అడ్వర్స్. ఇది క్లారిటీ ఉంది కదా. సెకండ్కి రండి, ప్రైస్ రిస్క్. ఫర్ ద సేమ్ చేంజ్ ఇన్ YTM obviously there is another risk which is price risk. The price changes inversely in relation to YTM kada. So YTM పడిపోతే bond price will increase, which is favorable. YTM తగ్గితే bond price, YTM పెరిగితే bond price will decrease, which is adverse. సో ఇప్పుడు ఈ రెండు రివర్స్ లో ఉన్నాయి లేదా? రీఇన్వెస్ట్మెంట్ అండ్ ప్రైస్ రిస్క్. ఎక్కడో అక్కడ నేను రెండింటిని సెట్ ఆఫ్ చేశాను అనుకోండి, అంటే నా రీఇన్వెస్ట్మెంట్ రిస్క్ ఈజ్ ఎగ్జాక్ట్లీ సెట్ ఆఫ్ బై ప్రైస్ రిస్క్. దట్ బికమ్స్ మై ఇమ్యూనైజేషన్. ఓకే, అండ్ దట్ ఈస్ నథింగ్ బట్ ద పాయింట్ ఎట్ విచ్ ద డ్యూరేషన్ కమ్స్. ఓకే, అంటే ఇవన్నీ కట్టకుండా ప్రూవ్ చేయొచ్చు. రేపు సమ్ వచ్చినప్పుడు ఈజీగా అక్కడ సింక్ అయిపోతుంది. దట్ యు ఆర్ నాట్ కన్సర్న్ విత్ ద చేంజ్ ఇన్ వైటిఎం. వైటిఎం ఎలా మారుతుందో మీకు అనవసరం అంటారు. ఎందుకు అనవసరం అంటే యూ విల్ ఇమ్యూనైజ్ ద పోర్ట్ఫోలియో సచ్ దట్ ద చేంజ్ ఇన్ వైటిఎం వాళ్ళు వచ్చే ప్రైస్ అండ్ రీఇన్వెస్ట్మెంట్ రిస్క్ విల్ ఎగ్జాక్ట్లీ ఆఫ్సెట్ ఈచ్ అదర్. ఓకే, ఎప్పుడైతే జరుగుతుందో యువర్ చేంజ్ ఇన్ వైటిఎం ఇస్ నాట్ ఎఫెక్టింగ్ యువర్ బాండ్ పోర్ట్ఫోలియో. బట్ ఫర్ దట్ టు హ్యాపెన్ దెర్ ఆర్ మెనీ అజంప్షన్స్ ప్రాక్టికల్గా అయితే. బట్ మీ దాకా థియరిటికల్ ఇట్స్ అ సింపుల్ డిస్కషన్. ఓకే, బట్ రైట్ నౌ నేను డిస్కషన్ అంతా పెట్టట్లేదు అలా, ఇట్ విల్ టేక్ టైం. మీకు ఇప్పుడు అర్థం కావాల్సింది ఏంటంటే వైటిఎం పెరిగితే బాండ్ ప్రైస్ విల్ డిక్రీజ్ కదా, అండ్ రీఇన్వెస్ట్మెంట్ విల్ ఇంక్రీజ్. ఓకేనా? దట్స్ అన్ అడ్వాంటేజ్. సో ఇది అడ్వాంటేజ్, ఇది డిసడ్వాంటేజ్. ఇది ఓకే కదా, రైట్? YTM తగ్గితే bond price will increase, and reinvestment will decrease. This is a disadvantage. This is a disadvantage. So right, this is a disadvantage and ఇది అడ్వాంటేజ్. నా రైటింగ్ చూస్తుంటే నాకే రోజు రోజుకి జనాలు ఎందుకు సూసైడ్ చేసుకుంటాను అనుకుంటా. ఇలాంటి బలమైన కారణాలు ఉంటుంటా. వాళ్ళ రైటింగ్ వాళ్ళు చూసుకోవడం వల్ల. సరే, ఎవరిదైనా నోట్స్ చూసి నాకన్నా అద్భుతమైన రైటింగ్ ఉన్న వాళ్ళు చూస్తుంటే కొంచెం కాన్ఫిడెన్స్ వస్తుంది. అంకిత్, రైట్. సో ఎనీవే, ఈ రెండింటి జరుగుతాయని, ఎక్కడైతే ఈ రెండింటిని నేను ఆఫ్సెట్ చేయగలుగుతానో దట్ బికమ్స్ మై ఇమ్యూనైజ్ పోర్ట్ఫోలియో. అంటే ఆ రెండింటిని కట్ ఆఫ్ చేయగలుగుతా. అది రేపు ప్రూవ్ చేద్దాం. ఓకే, మీ దాకా జస్ట్ ఈ పాయింట్ అర్థం అవుతే రేపు విల్ కంటిన్యూ విత్ దిస్. ఓకే, ఓకే, ఫైన్.
రేపు 8 కలుద్దాం. మేబీ సార్ అటు ఇటు అవుతే 8, 5, 8, 10 మ్యాక్స్. ఓకే. సో మీ దాకా ఇవి కంప్లీట్ అయినట్టు. ఇమ్యూనైజేషన్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు, రేపు డీల్ చేద్దాం. ఓకే. ఏమైనా డౌట్స్ ఉంటే చూడండి. ఇమ్యూనైజేషన్ గురించి ఎక్కువ డౌట్ పడకండి, అది రేపు క్లారిటీ వస్తుంది. రేపు నెంబర్స్ ప్లగిన్ చేద్దాం, మచ్ మోర్ క్లారిటీ వస్తుంది. అదర్ దాన్ ఇమ్యూనైజేషన్ ఏమైనా డౌట్ ఉంటే చూడండి, విచ్ ఇస్ క్యాలిక్యులేషన్ అవన్నీ. ఓకే. సో ఎనీవే నేను ఎండ్ చేస్తున్నాను అయితే. హోంవర్క్ అనా? ఇది నేను చెప్పట్లేదు, పాండే అడిగాడు హోంవర్క్ అని. సో తిట్టేది ఉంటే పాండే అని తిట్టండి. గ్రూప్లో నేను షేర్ చేస్తాను, బ్యాటరీ ఏదో 4%లో ఉన్నట్టు. ఓకే. నేను హోంవర్క్ షేర్ చేస్తున్నాం, బట్ ఆన్ రిక్వెస్ట్ ఆఫ్ పాండే. అవును, రేపు ఎందుకు మీ క్లోజింగ్ ఏదో ఇవాళ ఉన్నట్టుంది, రేపు వస్తున్నారా లేకపోతే? వస్తున్నారు కదా. ఓకే, మంచి